ఒక్కసారి మీ అందరి కరతాళ మధ్య కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారిని వేదికపైకి తీసుకురావాల్సిందిగా సగౌరవంగా ప్రేమపూర్వకంగా నేను మీ అందరినీ కోరుకుంటున్నాను. నేను జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మన ముఖ్య అతిథి గారితో పాటు గరికపాటి నరసింహారావు గారితో పాటు పెద్దలందరూ కూడా వారిని అనుసరించవలసిందిగా కోరుతున్నాను. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఈ సభా ప్రాంగణంలో వేదిక మీద సాక్షాత్ శ్రీ దక్షిణామూర్తిగా ఆసీనులైన సాంప్రదాయ సాహితీవేత్త సరస్వతీ పుత్రులు మహాసహస్రావధాని పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ నరసింహారావు గారికి నమస్కరిస్తూ, స్వదేశే పూజ్యతే రాజా విద్వాన్ సర్వత్ర పూజ్యతే. పరిచయం మనసులోని భావాలను అందంగా పదాలనే పలుకులతోటి వ్యక్తపరుస్తుంది. గరికపాటి వారి పేరు చెబితే చాలు భక్తి టీవీలో 1818 భాగాలుగా ప్రసారమైన మారుమ్రోగినటువంటి ఆంధ్ర మహాభారతం ఏబిఎన్ ఛానల్లో నవజీవన వేదాన్ని వినిపించిన ప్రవచనకర్త మనందరికీ గుర్తుకొస్తారు. కొందరికి వారి సాగర ఘోష వినిపిస్తుంది, మరికొందరికి తమ కళ్ళ ఎదుట ఒక మహాసహస్రావధానం జరుగుతున్నటువంటి దృశ్యం కనిపిస్తుంది. ఆయన కేవలం ఒక మహాసహస్రావధాని, ఆధ్యాత్మిక ప్రవచనకర్త మాత్రమే కాదు,
ఎందరికో ఒక మహా గురువు కూడా. సాహిత్య రంగంలో గా అక్షరం స్మరణకు రాగానే అది ఖచ్చితంగా మన మనస్సుని గరికపాటి వారి వైపుకి మరలిస్తుంది. అక్షరమాలలో ఉన్నటువంటి ఆ అక్షరం అమ్మతనాన్ని ఒక్కటే కాదు, పాండిత్య ప్రక్రియలో అవధానాన్ని కూడా మన తలంపుకి తీసుకువస్తుంది. శ్రీ గరికపాటి నరసింహారావు గారు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకు చెందిన బోడపాడు వాస్తవ్యులైన శ్రీ వెంకట సూర్యనారాయణ శ్రీమతి వెంకటరమణమ్మ దంపతులకు వరప్రసాదంగా జన్మించిన ప్రతిభా నరసింహం. అక్షరమే తన ఆలోచనగా తెలుగులో పిహెచ్డి చేసి డాక్టరేట్ పట్టాను అందుకున్న శారదాపుత్రులు. చదువుల తల్లి సేవలో పూజారిగా 30 వసంతాలు విద్యా మంత్రపుష్పం సమర్పించిన సేవకులు. అవధాన విద్యను ఔపోసన పట్టిన అపర బృహస్పతి. కిరీటిలా అవధాన విద్యలో అవలీలగా దత్తపది వర్ణనలు ఆసువుల్ని వేదికపై సంధించిన అరుదైన సాహితీవేత్త. సాంకేతిక సవాళ్లను అవలీలగా స్వీకరించిన అపర మేధావి. అవధాన సరస్వతిని తెలుగు నేల నుంచి విదేశాలలో సైతం ప్రతిష్ఠించిన ప్రతిభాశీలి. ధారణా బ్రహ్మరాక్షసునిగా పదాలను అవలీలగా ఆరగించిన అక్షర వాతాపి. చిన్నతెరపై తనదైన శైలిని ఆవిష్కరించి సమకాలీనతను హాస్య చతురతను జోడించిన వ్యాఖ్యాన విదూషణులు. నవజీవన వేదాన్ని, రఘువంశాన్ని, ఆంధ్ర మహాభారతాన్ని, తరతరాల తెలుగు పద్యాలని, హాస్యాన్ని, చమక్కులని, సాహిత్యపు చురకలని తన భావగంగ ద్వారా తెలుగు నేలపైనే కాదు ప్రపంచమంతా ప్రవహింపచేసిన అపర భగీరథులు. స్వీయ కావ్యం సాగర ఘోషలోని 1116 పద్యాలను ఏకధాటిగా మహాధారణ చేసిన ధారణా బ్రహ్మరాక్షస బిరుదాంకితులు శ్రీ గరికపాటి వారు. ఇది ఆయన సాధించిన ప్రపంచ రికార్డు. 1000 మంది పృచ్ఛకులతో 21 రోజుల పాటు మహాసహస్రావధానం చేసిన మహాసహస్రావధాని. వారి ప్రవచనం ఒక ప్రభంజనం, వారి ప్రవచనం ఒక చైతన్యం, వారి ప్రవచనం మనందరికీ ఒక జ్ఞాన పదం. కొప్పవరపు పురస్కారాల నుంచి పద్మశ్రీ పురస్కారాల వరకు పురస్కారాలకే గౌరవం ఆపాదించిన డాక్టర్ గరికపాటి వారికి రారు ఎవరు సాటి. ప్రసంగ ధారణలో ఆయనకు ఆయనే సాటి. సువర్ణ కంకణాలు, కనకాభిషేకాలు ఈ అపర శ్రీనాథునికి నిలువెత్తు నీరాజనాలు. సాహిత్యాన్ని తన కుటుంబంగా తలచి తన వారసత్వానికి శ్రీ శ్రీ గురజాడలుగా బారసాల చేసిన సాహిత్యాభిలాషి. ప్రతిభలోనే కాదు, ఆయన జీవన భాగస్వామి తోడు నీడ కూడా శారదాదేవియే. తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం, శ్రీ పివి నరసింహారావు స్మారక పురస్కారం, శ్రీ గురజాడ విశిష్ట పురస్కారం, శ్రీ వివేకానంద జీవన సాఫల్య పురస్కారం వీరి ప్రతిభకు కొన్ని మచ్చుతునకలు మాత్రమే. వీరి సాహిత్యాభిమానం ఎల్లలు దాటి ఖండాంతరాలైన అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్, లండన్, దుబాయ్ వంటి ఎన్నెన్నో దేశాలకు విస్తరించింది. మన భారతం, అవధాన శతకం, శతావధాన విజయం, కవితా ఖండిక శతావధానం, వైకుంఠపాళి, సాగరఘోష వంటి మరెన్నో రచనలను చేశారు. ఇంతటి అరుదైన సాహితీవేత్తను, పుంభావ సరస్వతిని ఈ సభకు పరిచయం చేసే అవకాశం నాకు కలిగినది. ఈనాటి మన ముఖ్య అతిథిని సవినయంగా, సగర్వంగా ఈ సభకు పరిచయం చేస్తున్నాను. ధన్యవాదాలండి రమణి గారు. అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి రీజియన్ చైర్పర్సన్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. 2024 సంవత్సరం మార్చి నెల
24వ తేదీ పాలకొల్లు లయన్స్ క్లబ్ వారి సమావేశంలో జరుగుతూ ఉన్న ఆనంద జ్యోతిర్మయం అనే ప్రసంగానికి మీకు అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. ఫణీందర్ గారు నాకు ఆహ్వానం పంపగానే నేను ఆహ్వానం చూసి కొంచెం ఆశ్చర్యపడి 4 సార్లు చూశా. ఇక్కడ ఆనంద జ్యోతిర్మయం అని పెట్టారు. అందులో ఆ జ్యోతి జో అనే అక్షరానికి బాగా అలంకారం చేశారు. దాంతో అది కనబడకుండా పోయింది. ఆనంద తిర్మయం అంటే ఈ తిర్మయం ఏమిటి అనుకున్నాను. సరే, ఇందులో తమిళం వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో, తిర్మయం అంటే ఏదో అర్థం ఉందేమో, మనకెందుకు వచ్చిన గొడవ ఇది. వాళ్ళు ఏదో వాళ్ళకి తోచిన పేరు వాళ్ళు పెట్టుకున్నారు, మనకెందుకు, మన విషయం ఏదో మనం మాట్లాడదాం అనుకుంటే ఎందుకు పెడతారు. తిర్మయం అని ఎందుకు ఉంటుంది. తిమ్మనం అని ఒక పదార్థం ఉంది, అది విందు భోజనాల్లో వడ్డిస్తారు. తిమ్మనం అంటారు. రమ్మని తిమ్మన బంతికి అని సామెత కూడా ఉంది. ఆ తిమ్మనం తీయగా ఉంటుంది. ఆ తిమ్మన బంతికి రమ్మని పిలిచామని ఏమిటి అని ఆక్షేపిస్తారు. అది తిమ్మనాన్ని ఏమన్నా తిర్మయం అన్నారా అని మళ్ళీ చూస్తే మధ్యలో జ్యోతి అప్పుడు వెలిగింది నాకు. ఓయ్ బాబు, ఇది ఆనంద జ్యోతిర్మయమా అనుకున్నాక అప్పుడు నేను ప్రసంగానికి శీర్షిక వేరే ఆలోచించాల. ఆ ఆనంద జ్యోతిర్మయమే ఇవాళ ప్రసంగానికి శీర్షిక. మాతృదేవోభవ. మొల్కలుగాగ చిల్కలకు సమ్మోదమ్ముగా, మొల్కలుగాగ చిల్కలకు సమ్మోదమ్ముగా, మేనిలో పుల్కల్గా మొలకెత్తి చూపితివి సంపూర్ణానురాగంబో. మన సంస్కృతిలో ఒక విశేషమైన నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకం 199 సార్లు నిజం అవుతుంది. కాబట్టి అది నమ్మకంగా రూఢయింది. తల్లో తండ్రో చనిపోయినప్పుడు 10 రోజుల పాటు కర్మకాండ చేస్తారు. ఆ మొదటి రోజునే ఒక కుండ పిడతలో నవధాన్యాలు నాటుతారు. కాస్త నీళ్లు పోస్తూ ఉంటారు. రోజు పెద్ద కొడుకు కోడలు ప్రత్యేకంగా పొయ్యాలి, చేస్తారు. అది 10వ రోజు నాటికి బాగా మొలకలు వచ్చేస్తే వీళ్ళు చేసినటువంటి కర్మకాండ అంతటినీ ఆ పోయిన వ్యక్తి అంగీకరించినట్టు లెక్క. అవి రాకుండా ఎండిపోతే ఏమో మనం తల్లిదండ్రులకు సేవ సరిగ్గా చేయలేదన్నమాట. అందుకే ఇది ఎలా జరిగింది అంటారు. సరిగ్గా మా అమ్మగారు 2012 మార్చి 6వ తేదీన స్వర్గస్థులైనప్పుడు కూడా ఇదే జరిగింది. మామూలు ఆచారం చెయ్యాలి కదా. అయితే మా అన్నదమ్ములు అప్పచెల్లుళ్ళు ఏమిటంటే, నేను ఇంట్లో కడసారపు వాడిని, అందరికంటే చిన్నవాడిని. సాధారణంగా లోకంలో మనకు సామెత ఉంది, తండ్రికి పెద్ద కొడుకు అంటే ప్రేమ ఎక్కువ, తల్లికి చిన్న కొడుకు అంటే ప్రేమ ఎక్కువ, చివరికి మధ్యలో వాళ్ళు వెళ్ళిపోయినట్టే లెక్క. వీళ్ళకి ఎక్కర్లేదు, వాళ్ళకి ఎక్కర్లేదు. అందుకని తండ్రికి పెద్ద కొడుకు అంటే ప్రేమ ఎక్కువ, ఎందుకంటే తర్వాత అన్నీ చేసేది ఆయనే కాబట్టి. అవసరమైతే ఈయన మధ్యలో వెళ్ళిపోతే బాధ్యతలు స్వీకరించేది కూడా ఆయనేగా. అందుకని పెద్ద కొడుకు అంటే ఉండదు. తల్లికి చిన్న కొడుకు, చిన్న కూతురు, చివరి బిడ్డ అంటే ఎందుకు ప్రేమ అంటే, ఇక తర్వాత పిల్లలు లేరు కాబట్టి వీడు కరసారం వాడు, దీని తర్వాత పిల్లలు లేరు అని ఆ ప్రేమ సహజంగా ఎక్కువ ఉంటుంది. అందుకనంటే మా వాళ్ళందరూ నన్ను ఇబ్బంది పెట్టి, ఒరే నీ చేత్తో నవధాన్యాలు నాటరా, బాగా మొలకలు వస్తాయన్నారు. కొంప తీసి రాకపోతే ఇప్పుడు నా పరువు పోదా. ఇప్పుడు ఈ సెంటిమెంట్లు ఎలా ఉంటాయంటే, ఇవి కరవాలాలు కాదు, ఖడ్గాలు. ఖడ్గం అని మనకి భాషలో వాడుతూ ఉంటాం. కరవాలం వేరు, ఖడ్గం వేరు. కరవాలం అంటే పొడుగ్గా ఉంటుంది, ఒకవైపే అంచు ఉంటుంది. ఖడ్గం అంటే 2 వైపులా అంచు ఉంటుంది. అంచేత యుద్ధాల్లో సాధారణంగా కరవాలాల కంటే ఖడ్గాలే ఎక్కువ వాడతారు. ఇటు అటు కూడా తిప్పి కొట్టచ్చు. 2 వైపులా అంచు ఉండేదాన్ని ఖడ్గం అంటారు. రెష్టి అని కూడా అంటారు. ఒకవైపే అంచు ఉండేదాన్ని కరవాలం అంటారు. అందుకని ఇది ఏదో ఖడ్గంలా ఉంది, ఇది కరవాలం కాదు, అటు జరగచ్చు ఇటు జరగచ్చు అని 10 రోజులు నేను నిజంగా మా అమ్మకి ప్రార్థన చేస్తూనే ఉన్నా. నేను నీకు ఏం చేశానో తెలియదు కానీ దయచేసి మొలకెత్తమ్మా, లేకపోతే నన్ను చంపేస్తారు వీళ్ళంతవరకు. అప్పటికే నేను బాగా కుటుంబంలో ప్రసిద్ధుడే ఉన్నాను. సహస్రావధానాలను చేసి సాగర ఘోష లాంటి కావ్యాలు రాసి పాలకొల్లు కూడా అప్పటికే చాలాసార్లు వచ్చా. అందుకని ఊరికే చెబుతున్నాడు, అమ్మ మీద పద్యాలు చెబితే అమ్మ మీద ప్రేమ లేదంటారు. ఇప్పుడు ఈ మొలకలెత్తడం అనేది నీ ప్రేమకి సంకేతం. కానీ ఇప్పుడు దీన్ని మొలకలెత్తాలని నేనేం చేయగలను. నాటడం అంతే నాటాన్ని నీళ్లు పోసాను కానీ
ఆ 10వ రోజును చూస్తే నాకు ఆశ్చర్యమైంది. ఆ మొలకెత్తిన విధానం ఎలా ఉంది అంటే, మొల్కలుగాక చిల్కలకు సమ్మోదమ్ముగా, మొల్కలుగాక చిల్కలకు సమ్మోదమ్ముగా, మేనిలో పుల్కల్గా మొలకెత్తి చూపితివి సంపూర్ణానురాగంబు. మొల్కలుగాక చిల్కలకు సమ్మోదమ్ముగా, మేనిలో పుల్కల్గా మొలకెత్తి చూపితివి సంపూర్ణానురాగంబు. పుత్రుల్ కాన్కల్ మరి వేరుగోరెదరే తల్లి, పుత్రుల్ కాన్కల్ మరి వేరుగోరెదరే, సంతోషంబుగా నీవికన్ సంతోషంబుగా నీవికన్, పల్కుంజిల్క విపంచికా శ్రవణ సౌభాగ్యంబునన్, పల్కుంజిల్క విపంచికా శ్రవణ సౌభాగ్యంబునన్ తేలుమీ. మొల్కలుగాక చిల్కలకు సమ్మోదమ్ముగా. అలా ఒత్తుగా మన గోదావరి జిల్లాల భాషలో చెప్పినట్టే ఆకుమళ్ళాగా. ఆకుమడి ఎలా ఉంటుంది? బాగా దగ్గరగా ఉంటుంది. తర్వాత ఈ ఆకులన్నీ తీసి విడివిడిగా ఊడుపులు అంటాం కదా, ఊడుపుల కింద ఊడుస్తాం. అప్పుడు సహజంగా ఆకులకు కూడా ఓ భావన కలుగుతుంది. మేమంతా దగ్గరగా ఒత్తుగా ఉన్నాం, సంక్రాంతికి పుట్టింటికి వచ్చిన అప్పచెల్లెళ్ళలా ఉన్నాం. ఈ దుర్మార్గుడు రైతు వచ్చి మమ్మల్ని విడదీసి దూరంగా నాటేశాడు అనుకుంటాయట ఆకులు కూడా. కాళిదాసు రఘువంశంలో చెబుతాడు ఆ విషయాన్ని ఆశ్చర్యకరంగా. కవిత్వం అంటే కవికి ఎంత సూక్ష్మ దృష్టి ఉంటుందో అనిపిస్తుంది. రఘువంశంలో చెబుతాడు. ఎందుకంటే రఘుమహారాజు రాజ్యానికి వచ్చిన తర్వాత తన తండ్రి నుంచి దిలీప మహారాజు నుంచి రాజ్యం స్వీకరించిన తర్వాత రఘుమహారాజు రాజు అయ్యాక ఒక దండయాత్ర చేశాడు. అప్పట్లో చేసేవారు. దానికి మన పూర్వులు పాటించిన సిద్ధాంతం ఏమిటంటే రాజసూయం, అశ్వమేధ యాగం. అవి ఎవరినో ఏడిపించుకు తినడానికి చేసిన యాగాలు కావు, రాజులు చేసినవి. అవి త్యాగభావంతో జాతి మొత్తాన్ని ఏకఛత్రమైన పరిపాలనతో ఉంచడానికి చేసిన యాగాలు. ఇవి గుర్రాన్ని వదిలిపెట్టేవారు. ఆ గుర్రం భూమండలం మీద ఎంత మొత్తం తిరిగితే, ఎంత ప్రాంతం తిరిగితే అంత ప్రాంతం ఈ రాజు అధికారాన్ని అంగీకరించవలసిందే, లేకపోతే యుద్ధం చేయవలసిందే. ఆ అధికారాన్ని అంగీకరించడం కూడా వాళ్ళ స్వార్థం కోసం కాదు. ఆయనకి పీఠం జీవితాంతం ఉంటుంది. పూర్వం రాజులది వారసత్వ విధానం కదా, ఇప్పుడు మాత్రం అంతకంటే భిన్నంగా ఉంది ఏమిటి? నమస్కారం, అది వేరే విషయం. రాజులది వారసత్వ విధానం. అప్పుడు 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు ఏమీ లేవు అక్కడ. ఆయన అధికారం ఆయనకి స్థిరమైనప్పుడు దండయాత్ర చేసి అధికారాన్ని స్థిరం చేసుకోవలసిన కర్మేం లేదు అక్కడ, అవసరమేం లేదు. ఆయన తర్వాత కూడా ఆయన పెద్ద కొడుకు రాజ్యం అప్రయత్నంగానే వచ్చేస్తుంది. ఇంక ఇందులో రెండో మాట ఏం లేదు ఇక్కడ. ఒకవేళ 2 కుమారులు ఉంటే పెద్ద కొడుకు, ఆయనకి 2 భార్యలు ఉంటే పెద్ద భార్య పెద్ద కొడుకు, లెక్కది. అందులో ఏమీ రాజ్యాంగపరమైన సంక్షోభం లేదు. కానీ వాళ్ళు ఎందుకు చేసేవారు రాజసూయం, అశ్వమేధ యాగం అంటే ఈ చిన్న రాజ్యాలన్నిటి మీద ఓసారి అలా గుర్రం వేసుకెళ్ళి రథం వేసుకెళ్ళి దండయాత్ర చేసి బెదిరించేవారు. ఆ రాజు వచ్చి హారతి పళ్ళని దగ్గర పెట్టుకుని కానుకలు ఇస్తే మంచిది, జాగ్రత్తగా పరిపాలించి అని ఒక లెక్క చెప్పేవారు. శ్రీరాముడి నుంచి శివాజీ వరకు మన దేశంలో 1/6 వంతు పన్ను మాత్రమే ఉందండి. ఎప్పుడూ పన్ను స్లాబ్ మారలేదు. అది రాజుల రాజకీయ పరిజ్ఞానం, ధార్మికమైన పరిపాలన. ఎప్పుడూ 1/6 వంతే. ఎప్పుడు పన్ను కట్టడానికి ప్రజలు ఆలోచించగల. వాడికి ఆదాయం ఎంత వస్తే అందులో 6 వంతు పన్ను కట్టేవారు, రాకపోతే కట్టేవారు కాదు. 5 వంతుల పన్ను నిన్ను అనుభవించమని చెబుతున్నాం. ఆదాయాన్ని 6వ వంతు మాత్రమే 60 రూపాయలు నీకు వచ్చాయి. 10 రూపాయలు పన్ను కట్టు, 50 రూపాయలు నువ్వు తీసుకో. ఎవడో ఎగ్గొట్టేవాడు కాదు అది. పైగా వాళ్ళు ధార్మికంగా ఉండేలాగా, ఖచ్చితంగా ఎగ్గొట్టకుండా ఉండేలాగా పురాణాలు, దేవాలయాలు, వ్యవస్థ ఉపయోగపడ్డాయి. రాజుకు పన్ను ఎగ్గొట్టడం అంటే తల్లి పిల్లలకి పాలివ్వకుండా మానేసినంత పాపం, పిల్లలు తల్లిదండ్రులకు సేవ చేయకుండా వృద్ధాశ్రమంలో చేర్చినంత పాపం అని పురాణాల ద్వారా ఆనాటి పండితులు ప్రచారం చేశారు ఖచ్చితంగా. అందుకని ప్రజలెవరూ అబద్ధాలు ఆడేవాళ్ళు కాదు, ఖచ్చితంగా పన్ను కట్టేసేవాళ్ళు. ఆ పన్ను మళ్ళీ మార్చకుండా ప్రాంతీయమైన రాజులెవరు, చిన్న రాజ్యాల వాళ్ళెవరు ప్రజల దగ్గర పన్నులు విపరీతంగా వసూలు చేయకుండా రాజు ఒక దెబ్బ కొట్టి నా అధికారాన్ని నువ్వు అంగీకరించేది సార్వభౌమాధికారం, తేడా వస్తే ఊరుకోను, 1/6 వంతు పన్ను మాత్రమే ఉండాలి, వైదిక ధర్మం మాత్రమే ఉండాలి, అన్ని కుల వృత్తులని నువ్వు కాపాడాలి, ఎక్కడా నిరుద్యోగ సమస్య అనేది ఉండడానికి వీల్లేదు, ప్రాంతీయమైన రక్షణ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని ఒక హెచ్చరిక చేసి వెళ్ళేవారు. అలాగే రఘుమహారాజు కూడా దండయాత్ర చేసి అందరు రాజుల్ని ఓసారి అదుపులోకి తీసుకొచ్చి తర్వాత మళ్ళీ వాళ్ళ రాజ్యాలు వాళ్ళకి ఇచ్చేశాట. ఎవరికి వాళ్ళకే కదా, ఆయనకి పనే ఉంది.
ఆ రాజులు ముందు ఆశ్చర్యపోయారు, ఈయన దండయాత్ర ఎందుకు చేశాడో, రాజ్యం లాగేసుకోవాలి కదా, రాకోకుండా మనకిచ్చేసేయడం ఏమిటంటే వాళ్ళకి అర్థమైందట. మనందరినీ సరిగ్గా ఉంచమని చెప్పడం కోసం, ఉండమని చెప్పడం కోసం, అలాగే మనం విడివిడిగా ఉంటే అభివృద్ధి చెందుతామనేటువంటి విషయం కోసమే ఆయన అలా చేశాడు అనిపించి ఆయనకి పాదాభివందనం చేశారట. ఆ విషయాన్ని వర్ణిస్తూ కాళిదాసు ఏమంటాడంటే, ఆకుమడి పోసినప్పుడు నారు అంతా దగ్గరికి పోస్తారు కదా, ఆ తర్వాత రైతు ఆకులను తీసుకెళ్ళి విడిగా నాటుతాడు కదా, అప్పుడు ఆకులు రైతుని అపార్థం చేసుకుంటాయి. మేము హాయిగా దగ్గరగా ఉండి ఒత్తుగా ఆకుపచ్చని చీరలో దారపోగుల్లో ఉండి మేము కబుర్లు చెప్పుకుంటుంటే ఈ రైతు భరించలేక దూరంగా మమ్మల్ని నాటాడు అనుకున్నాడు. కానీ అలా దూరంగా నాటడం వల్లే ప్రతి మొక్కకి ప్రతి ఆకుకి గాలి తగిలి సూర్యరశ్మి తగిలి ఎరువులన్నీ తగిలి విడిగా వృద్ధి చెంది ఇంతంత పెద్ద కంకులతో ఇలా వంగేయట, గట్టు మీదకు వంగేయట. ఈ పక్క చేను మీద కూడా గట్టు మీద వంగేయట, ఈ చేను మీద కూడా గట్టు మీద వంగాడు. చివరికి పంట కోసే కాలం వచ్చింది కదా అని రైతు, మన తెలుగు రైతు ఎలా ఉంటాడు, బ్రహ్మాండంగా మంచి అంచు పంచె కట్టుకుని అద్భుతంగా అదిరిపోతూ ఉంటాడు ఆయన. అందుకని అలా అంచు పంచె కట్టుకుని రైతు గట్టు మీద నడుస్తూ ఉంటే ఆ వైపు కంకులు ఆ వైపు మొక్కలు ఈ వైపు మొక్కలు బాగా ఎదిగి కంకులతో సహా వంగి రైతుకి పాదాభివందనం చేస్తున్నాయట. ఎందుకని మమ్మల్ని ఆకుమడిగా ఉన్నప్పుడు దగ్గరగా ఉంచావు, తర్వాత ఊడుపుల్లో విడిగా నాటావని నిన్ను అపార్థం చేసుకున్నామయ్యా, నువ్వు ఇలా విడివిడిగా నాటడం వల్లే మేము ఇంత అభివృద్ధి చెందాం కదా, నీకు నమస్కారం అన్నాయట. అది రైతు సంస్కారం. మనం అందరం విడివిడిగా ఉన్నప్పటికీ అందరము కలిపి లయన్స్ క్లబ్ అనేటువంటి ఆకుమడిలో ఉన్నాం. మనం సమిష్టిగా కృషి చేయడానికి ఉన్నాం. కానీ ఇది అవ్వగానే అందరం ఎవరింటికి వారు వెళ్ళిపోతాం, ఎవరి ఊరికి వాళ్ళు వెళ్ళిపోతాం, ఎవరి ప్రాంతానికి వారు వెళ్ళిపోతాం. మళ్ళీ ఇదే సేవని కొనసాగించాలి. ఈ సేవకి ఫలితం ఏమిటంటే, ఇందాక నేను చెప్పిన పద్యంలో మొలకలు వచ్చాయా లేదా అనేదే ఫలితం. మేము అంత కంగారు పడితే 10వ రోజుని శుభ్రంగా ఆకుమళ్ళగా మొలకెత్తింది. ఆ కొండ పెడితే ఆకుమళ్ళ వచ్చేసింది. చూసి అప్పుడు అనుకున్నాను, రే నీ మీద అమ్మకి చాలా ప్రేమ ఉందరా అన్నారు. ఫోన్లే అమ్మ నా పరువు కాపాడేవు అన్నాను నేను. అప్పుడు ఆశువుగా వచ్చినటువంటి పద్యం ఇది. మొల్కలుగాగా చిల్కలకు సమ్మోదమ్ముగా మేనిలో పుల్కల్గా మొలకెత్తి చూపితివి సంపూర్ణానురాగంబు. మొలకలుగా చిలకలకి సంబోధం కలిగే, మరి చిలకలే కదా అవి తినేది, చిలకలకి సంబోధం కలిగేటట్టుగా నా మేనిలో పులకల్లాగా మొలకెత్తి చూపవమ్మా సంపూర్ణమైన అనురాగాన్ని. పుత్రులకు అంకల్ మరి వేరు గోరెదరే. పుత్రులు తల్లిదండ్రుల యొక్క ఆశీస్సుల కంటే కోరుకునే కాన్కలు వేరే ఏమన్నా ఉంటాయా తల్లి? అందుకని నేను ఇక్కడి నుంచి నిన్ను మా సరస్వతీదేవిని ప్రార్థన చేస్తున్నా, నిన్ను తన లోకానికి తీసుకెళ్ళమని. ఇక నువ్వు హాయిగా సరస్వతీ లోకంలో ఆవిడ వీణా వాయిద్యాన్ని వింటూ ఆనందంగా ఉండవమ్మా. పల్కుల్ జిల్క స్విపంచిక శ్రవణ సౌభాగ్యంబునందేలుమి. పల్కుంజిల్క అంటే సరస్వతీదేవి, పలుకుల చిలుక. విపంచిక అంటే వీణ. సరస్వతీదేవి వీణ వాయిస్తుంటే బ్రహ్మలోకంలో ప్రశాంతంగా ఉండవమ్మా అని ఆనందంగా మా అమ్మగారిని పంపించాం. ఈ ప్రార్థన ఇక్కడ ఎందుకు చెప్పడం అంటే, వ్యక్తిగతమైనప్పటికీ మాతృ ప్రార్థన లేకుండా నేను ఏ ప్రార్థన చెయ్యను, సభ మొదలుపెట్టను. 30 ఏళ్ళుగా మీకు అందరికీ తెలిసిన విషయమే అది. కానీ ఈ ప్రార్థనకి సభకి సంబంధం ఏమిటంటే, మనం సమాజం అనేటువంటి తల్లికి తండ్రికి మనం అనేక రకాల సేవలు చేసినప్పుడు ఆ ఫలితాలు అక్కడ కనబడుతూ ఉండాలి. మనకేదో జరగడం కాదు, వాళ్ళు ఆనందంగా ఉండాలి. కొండపిడతలో వచ్చినటువంటి మొలకలన్నీ ఆకుమడిలా ఉండి ఆనందంగా ఉన్నట్టే పేదల ముఖాలలో నవ్వులు కనపడాలి, ఆనంద లహరి వెళ్ళి విరియాలి. అందుకే ఇది నిజంగానే ఆనంద జ్యోతిర్మయం అనే కార్యక్రమం. అదే శీర్షిక దీనికి తగిన మాట. నిజంగానే మన మనస్సులో కూడా ఆనందం జ్యోతిలా వెలుగుతూ ఉంటుంది ఎప్పుడు కూడా. అది చూటుందండి, దానికి అడ్రస్ ఉందండి, చిరునామా ఉందండి. మంత్రపుష్పంలో చెబుతారు ఆనంద జ్యోతి అనేది ఎక్కడ ఉంది, పరమాత్మ యొక్క స్వరూపం ఏమిటంటే ఆనందం అన్నారు. ఆనందానందో బ్రహ్మేతి వ్యజానాత్ ఆనందాదేవ కల్విమాని భూతాని జాయంతే ఆనందాధ్యేవ జాతాని జీవంతి ఆనందం ప్రయంత్యభిషం విశంతీతి ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్.
ఆ ఆనందం మన హృదయంలో ఉంది. ఆనందం నుంచే ఈ జీవులన్నీ పుట్టాయి, ఆనందంలోనే ఈ జీవులన్నీ బతుకుతున్నాయి, చివరికి ఆ పరమానందంలోనే ఈ జీవులన్నీ లీనమైపోతూ ఉన్నాయి. ఆ ఆనందం మన గుండెల్లో ఉంది కష్టంగా. అదో నిష్ట్యా వితస్త్యాంతే నాభ్యాముపరితిష్టతి అని మంత్రపుష్పంలో చెబుతారు. సరిగ్గా ఈ కంఠం కింద గుంటలా ఉంటుంది. ఇక్కడ బొటన వేలు పెట్టుకుని కింది వరకు జానెడు, ఇక్కడ మళ్ళీ బొడ్లో చిటికిన వేలు పెట్టుకుని పై వరకు జానెడు. ఇక్కడ ఎవరు చేయకండి అభ్యాసం, ఇంటికి వెళ్ళి చేయండి. ఇక్కడ బొడ్లో వేలెట్టు కూర్చుంటే ఏమిటో అనుకుంటారు అంతా, అందుకని ఇంటికి వెళ్ళి చేయండి. ఇక్కడ కంఠం నుంచి చివరి వరకు జానెడు, మళ్ళీ బొడ్లో వేలు పెట్టి పై వరకు జానెడు. ఈ 2 జానెలు ఎక్కడ కలుస్తాయో అది ఆనంద జ్యోతి, హృదయ జ్యోతి ఉండే ప్రదేశం. అందుకే మనకు ఆడవాళ్ళు మంగళసూత్రం వేసుకున్నా, మగవాళ్ళు వేరే రుద్రాక్ష పూసలు వేసుకున్నా, హారాలు వేసుకున్నా, కొలికి పూస అనేది ఇక్కడ వరకు వస్తుంది సాధారణంగా. అక్కడ భగవంతుడు ఉన్నాడు గమనించవయ్యా అని చెప్పడానికే మన హిందూ ధర్మంలో ఇటువంటి విశిష్టమైన ఆచారం పెట్టారు. దండలు వేసుకుని మనం పోజుకోవడానికి కాదు. ఇక్కడ ఆ దండను, ఆ పథకాన్ని ఎలా పరిశీలించుకున్నాము అంటే ఒక్కసారి ఓహో ఇక్కడ ఏముంది, ఇక్కడ ఏముంది, ఇక్కడ భగవంతుడు ఉన్నాడు. ఆ భగవంతుడిని చూడడానికి, చేరడానికి, కనీసం చూడడానికి నేను చేసిన ప్రయత్నం ఏమిటి అని ఆలోచిస్తే ఇప్పుడున్న జీవితం కూడా ఆనంద జ్యోతిర్మయమే అవుతుంది. ఆ ఆనంద జ్యోతిర్మయం చేసుకోవడానికే మనం ఈ సేవా కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉన్నాం సింహ సంఘం పేరు మీద. ఈ సంఘం సభలో నాకు ప్రత్యేకంగా ఆనందం కలుగుతున్నది ఏమిటంటే, సాధారణంగా చాలా సభల్లో నేను మాట్లాడాను, ఎక్కువ సింహాలే ఉంటాయి, శివంగులు ఎక్కడా కనపడలేదు నాకు. ఇక్కడ ఆడసింహాలు కూడా చాలా కనపడుతున్నాయి. అందుకని ఇచ్చిన ప్రాధాన్యానికి నమస్కారం. వారిని కూడా సేవారంగంలోకి దించాలి. సాధారణంగా మగవాళ్ళు ఎక్కువ మంది స్వాతంత్రోద్యమ కాలం నుంచి మాట్లాడుతున్న ఒక పనికిమాలిన మాట ఏమిటంటే, మేము త్యాగం చేద్దామన్నా మా ఆడాళ్ళు చేయనివ్వరండి అంటూ. నేను మా ఇంట్లో ఎక్కడా చూడలేదు. మా నాన్నగారు త్యాగం చేస్తానంటే మా అమ్మ అడ్డం చెప్పడం నేను చూడలేదు. ఎవరు మా అక్కయ్యలు, బావయ్యలు, మా బంధువులు ఎవరి విషయంలో నేను చూడలే. అలాగే ఎవరు అడ్డం చెప్పరు. అలాగే ఆ త్యాగాన్ని వాళ్ళకి అవగాహన అయ్యేలా చెయ్యాలి. దానివల్ల కలిగేటువంటి గౌరవం, ప్రయోజనాలు ఉంటే అవి కూడా చెప్పగలగాలి. ఊరికే ఏదో చేస్తానంటే మరి కుటుంబాన్ని చూసుకోవాలి కదా. నీదేం పోయింది, నువ్వు 25 లక్షలు 30 లక్షలు ఇక్కడ ఇచ్చేస్తావు, అసలు అక్కడ ఇవ్వడానికి అంత సొమ్ము ఉందా, అప్పు చేసి ఇస్తున్నావా? అది ఆడాళ్ళకి పట్టకపోతే మొగాళ్ళకి ఎలా పడుతున్నాడు? రేపు పొద్దున్న ఇచ్చిన కొంపదీసి గుటకాయ స్వాహ అవుతాడు. తర్వాత ఆవిడ పరిస్థితి ఏమిటి? ఈయన పేరు చదువుతారు వేదిక మీద, ఆవిడ పేరు చదవరు. అక్కడ ఎప్పుడో 10 సార్లు సన్మానం అయ్యాక ఆయనకు బాగా సహకరించారంటారు. ఏం సహకరించారో తెలియదు. ఇక్కడ సహకరించడం బాగానే ఉంది. తర్వాత ఆవిడ బతుకు బయటపడేది ఆవిడదా ఈయనదా? ఈయన వెళ్ళిపోయాడండి పైకి. తర్వాత పెళ్ళాం పిల్లలు ఏమైపోతారు? అంచేత లయన్స్ క్లబ్లో దాన ధర్మాలు బాగా అలవాటు పడిన కూడా చెబుతున్నా మొహమాటం లేకుండా, 10,000 దాటి దానం ధర్మం చేస్తే భార్య అనుమతి భర్త, భర్త అనుమతి భార్య తీసుకోవలసిందే. సంప్రదాయం ఒప్పుకోదు, శాస్త్రం ఒప్పుకోదు. మన ఇష్టం వచ్చినట్టు చేయడానికి వీల్లేదు. ఇక్కడ దాని పరిమితి ఉంది, దాని లెక్క ఉంది. ఎందుకంటే రేపు పొద్దున కుటుంబం అప్పుల పాలవుతుంటే కొంతమందికి ఈ దాన ధర్మాలు కూడా ఒక కండూతిగా పట్టుకుంటే ఒక వ్యసనంలాగా ఆస్తులు అర్పేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగా విపరీతంగా సంతర్పణలు చేసేసి దానాలు ఇచ్చేసేసి ఈ పెద్ద ఆయనకి పేరు వస్తుంది, ఈయన మధ్యలో వెళ్ళిపోతాడు గుండెపోటు వచ్చి. తర్వాత ఆవిడ పిల్లలతో అడుక్కు తింటుంది. అక్కడ బంధువులు ఎవరూ చూడరు, ఆస్తులు లేకపోతే పిల్లలు కూడా చూడడం సందర్భం ఇది. ఎవరు చూస్తారండి? అందుకని చెప్పారు ఖచ్చితంగా లెక్క ఇద్దరికీ ఉండాలి. అలా ఉండాలి అంటే లయన్స్ క్లబ్ యొక్క అన్ని కార్యక్రమాల్లోనూ పురుషులతో పాటుగా మహిళలకి విశేషమైన ప్రాధాన్యం ఉండాలి. అప్పుడే వారికి ఆ సేవాభావం అన్నీ బాగా అర్థమవుతాయి. వారు పాల్గొంటారు, అందులో వారు చేస్తారు. ఆ చేయడంలో ఉండే ఆనందం వారికి తెలుస్తుంది. వారి భర్తో భార్యో ఎవరో ఒకరే ఇందులో ఉండొచ్చు, మిగిలిన వారు ఉండకపోవచ్చు. రెండో వారికి ఆ ప్రాధాన్యం తెలిస్తే కార్యక్రమాలకు ఇబ్బంది ఎందుకు ఉంటుందండి? అందుకని అందరినీ ఇందులో కలిపినందుకు ముందుగా నేను నమస్కారాలు తెలియజేస్తున్న అభినందనలు. ఇంకొక మాట ఆ కరపత్రం మీద చూశాను నేను, ఒక గొప్ప మాట, కైండ్నెస్ ఇన్స్పైర్స్. చేసే దానం గుప్తంగా చేసుకోవచ్చు కదా, ఎందుకు పైకి చెప్పడం అంటే మనమేం పనిగట్టుకుని మేము ఇది ఇచ్చామని చెప్పం. ఇక్కడ మొత్తం అందులో కూడా చూశాను 30 కోట్ల రూపాయల విలువైన సేవా కార్యక్రమాలు జరిగాయి. అంతేగాని వీరికి కుట్టు మిషన్ వీరిచ్చారు, వీరికి పట్టుచీర వీరిచ్చారని పేర్లు రాయలేదు. అక్కడ అంత అవసరం మనకేమీ లేదు ఇక్కడ. కానీ ఇది ఎందుకోసము అంటే ఈ క్లబ్ పెట్టింది, ఈ సంస్థ పెట్టింది ఇంటర్నేషనల్గా, అంతర్జాతీయంగా అటువంటి మహానుభావులు వీటిని పెట్టినటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఉండే పేదరికాన్ని ఎంత వీలైతే అంతా పోగొట్టడానికి. దీని ప్రధానమైన ఉద్దేశమే అది.
ప్రపంచవ్యాప్తంగా ఉంది పేదరికం. మన దేశంలో కూడా ఎంత ఉందో అందరికీ తెలుసు. అనేక రకాల ఆర్థికాభివృద్ధిలో 5వ స్థానం అంటున్నారు, సంతానంలో 2వ స్థానం అంటున్నారు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ పేదరికం పరిస్థితి ఏంటంటే, ఈ మధ్య కూడా పత్రికల్లో చదివాను నేను, స్వాతంత్రం వచ్చిన రోజుల్లో 80% పేదరికంట, ఇప్పుడు 80% పేదరికం. మనం ఏమి సాధించినట్టు ఇక్కడ అర్థమైపోయింది. ఇక్కడ ఆ పేదరికాన్ని పోగొట్టే విధానం ఏమిటి? కమ్యూనిస్టులు గొప్ప గొప్ప సిద్ధాంతాలు కనిపెట్టారు. సోషలిజం, సామ్యవాదం పేరు మీద చాలా కనిపెట్టారు. వీరిని కొట్టేయండి, వారికి పనిచేయండి అన్నారు. వీరిని కొట్టేయడమే జరిగింది కానీ వారికి పనిచేయడం జరగలేదు. వెనకటికి ఎవడో 5 వేళ్ళు సమానంగా చేద్దాం, 5 వేళ్ళు సమానంగా చేద్దాం అనుకున్నాడు. ఇదో పిచ్చి సిద్ధాంతం. భగవంతుడు 5 వేళ్ళు ఎందుకు పెట్టేటంటే అన్నం తినాలి కాబట్టి. మనం బకెట్ మొయ్యాలన్నా, నీళ్లు పోసుకోవాలన్నా, చెంబు పట్టుకోవాలన్నా, ఒళ్ళంతా రుద్దుకోవాలన్నా, అన్నం తినాలన్నా 5 వేళ్ళు ఇలాగే ఉండాలండి. 5 వేళ్ళు చెక్క మొక్కల్లో సమానంగా ఉండకూడదండి. అందుకని ఏం చేశాడు, ఎలాగో ఈ బొటన వేలుని పైకి పెంచలేడు, ఈ వేలు పైకి పెంచడం, మిగిలిన 4 బొటన వేలు సైజు కోసి పారేశాడు. నమశివాయ. ఏమైంది, మొత్తం వేళ్ళు లేకుండా పోయేవాడికి. పిచ్చి సిద్ధాంతాలు ఇలాగే చేస్తాయి. అది ఎప్పుడు వాళ్ళని కొట్టి వీళ్ళకి ఇవ్వడం, వీళ్ళని కొట్టి వాళ్ళకి ఇవ్వడం జరిగేది కాదు. చరిత్ర నిరూపణ చేసింది. కాకులను కొట్టి గద్దలకి, గద్దలను కొట్టి కాకులకి ఇస్తే కాకులు గద్దలు అవుతాయి. మళ్ళీ ఇక్కడ వాళ్ళే కొట్టుకుని చేస్తారు ఈ డబ్బు కోసం. ఇక్కడ దానికి వైదిక ధర్మం కనిపెట్టినటువంటి గొప్ప సిద్ధాంతం, నీ ధనం ఎన్ని కోట్లు, ఎన్ని 100 కోట్లు ఉన్నా సరే దానికి నువ్వు ధర్మకర్తవి తప్పితే అధికారివి కాదు అని చెప్పింది అండి. ఖచ్చితంగా ఈ భావన మన మనస్సులో నిలబడాలి ఎప్పుడు కూడా. మనకి ఎన్ని 100 కోట్లు ఆస్తులు ఉండనేయండి, దానికి మనం ధర్మకర్తలు, వీఆర్ ట్రస్టీస్ ఫర్ అవర్ ఓన్. అంత సంపద ఉంటే అంత సంపదకి కూడా మనకు అవర్ ఓన్ ప్రాపర్టీ, మొత్తం ప్రాపర్టీకి మనం ట్రస్టీస్. దానికి ఉదాహరణ ఏం చెప్పారంటే, ఎవరికైనా గ్యారంటీ ఉందా జీవితం? ఇక్కడ ఈవేళ ఇక్కడ ఉన్నామండి, రేపు పొద్దున్న ఉంటామని ఏదైనా ఉందా? ఎక్కడ వెళ్ళిపోకూడదా? అందులో చిత్రం ఏమన్నా ఉందా? వెళ్ళిపోయిన వాళ్ళు లేరా? ఎవడన్నా పోతే ఏమంటామో, నిన్నటి వరకు బాగానే ఉన్నాడండి, నిన్నటి వరకు బాగానే ఉండబట్టి ఇవాళ పోయాడు, లేకపోతే నిన్న పోయేవాడుగా. ఇదో వ్యాఖ్యానం ఏంటి ఇక్కడ? అది ఎప్పుడు వస్తుందో మృత్యువు తెలియదండి ఇక్కడ. అటువంటప్పుడు మనం మిగిలిపోవాలి, మన చరిత్ర మిగిలిపోవాలి. కనీసం మన గురించి చివరిలో మోయడానికి నలుగురైనా రావాలి అంటే ఆ నలుగురికైనా 4 కుటుంబేషన్లు ఇవ్వాలి కదా, లేకపోతే ఎవడొస్తాడు? పాపం నాకు 4 కుటుంబేషన్లు ఇచ్చాడని చెప్తే అది ఆవిడో దాని మొగుడో ఎవరో ఒకరు వచ్చి మోస్తారు ఇక్కడ, లేకపోతే ఎవడు మోస్తాడు ఇక్కడ? కొడుకు అమెరికాలో ఉన్నాడమ్మా, కూతురు ఆస్ట్రేలియాలో ఉంది, నమశివాయ. మోసేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. అందరి బతుకులు అంతే కదా. పైగా దాన్ని చాలా గొప్పగా చెప్పుకుంటున్నాం మనం. మా వాళ్ళు నా దగ్గర ఉన్నారు అనడం గొప్ప కాదండి, ఎక్కడో ఉన్నారని చెప్పడం గొప్ప. అందుకే ఈసారి ఎవరైనా మా వాళ్ళు విదేశాల్లో ఉన్నారంటే ఏ పాపం అంత కర్మే వచ్చిందనండి, వెంటనే డైలాగు మారుతుంది. మన డైలాగు మారాలండి, మన వ్యాఖ్యానాలు మారాలండి. అంత కర్మే వచ్చింది, ఇక్కడ ఏం దొరకలేదా అనండి, అప్పుడు వస్తారు ఖచ్చితంగా. అంతేగా ఉన్నారా, మా వాళ్ళని కూడా పంపుదాం అనుకున్నా. ఈ దరిద్రపు మాట వద్దండి. ఇక్కడ అందరినీ విదేశాలకు పంపిస్తే ఇక్కడే ఉందండి. ఇక్కడ చదువుకోవడం విదేశం, ఉద్యోగం విదేశం, పెళ్ళిళ్ళు విదేశం, సంస్కృతి విదేశం, తిండి విదేశం, తిప్పలు విదేశం. స్వదేశం ఏం లేదా ఇక్కడ? ఊరికే జెండా ఓటి ఇక్కడ పెట్టి నమస్కారం చేస్తాం మనం. ఇక్కడ ఆలోచించాల్సింది తీవ్రమైన విషయం ఇది. ఇదంతా మన దేశంలో ఎందుకు ఉపయోగించాం మనం? అందుకని ప్రపంచ స్థాయి సంస్థ అయినా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో కనీసం ముందు పాలకొల్లో జరగాలి. ఏం జరిగినా సరే ఇక్కడ లైన్స్ కలపండి, ఇక్కడ వాళ్ళకి ప్రయోజనం జరగాలి ముందు. పాలకొల్లు తర్వాత మీరు క్షీర సముద్రం వరకు చేసుకోండి, ఎవరొద్దన్నారు? మీ విశ్వవ్యాప్తి ఎంతైనా చేసుకోవచ్చు, ముందు పాలకొల్లో చేయాలి కదా. ఇక్కడ పేదరికంతో అల్లల్లాడిపోతూ ఉంటే మన కులంలోనే, మన మతంలోనే, మన బంధువుల్లోనే పేదవాళ్ళు ఉంటే మనం ఏం చేస్తున్నట్టు ఇక్కడ? కనీసం వాళ్ళనైనా ఆదుకోవాలి కదా. వాళ్ళ కర్మ అంటే మనకు లైన్స్ క్లబ్ దేనికి ఇక్కడ? అందుకే విస్తృతంగా కైండ్నెస్ ఇన్స్పైర్స్, అది స్ఫూర్తి కలిగించాలి అంటే దానికి తగిన ప్రచారం కలిగించడం కూడా తప్పు కాదు. మన ప్రచారం మనం చేసుకోకల్లా సభ ద్వారా జరిగేటువంటి ప్రచారం జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడూ మనిషికి ఎన్ని ఆభరణాలు ఉన్నా దానమే నిజమైన ఆభరణం అని భర్తృహరి సుభాషితాల్లో చెబుతారు. శ్రోత్రం శృతేనైవ నకుండలేన దానేన పాణిర్నతు కంకణేన. శ్రోత్రం శృతేనైవ నకుండలేన దానేన పాణిర్నతు కంకణేన. విభాతి కాయః కరుణాపరాణాం, విభాతి కాయః కరుణాపరాణాం పరోపకారైః నతు చందనేన. విభాతి కాయః కరుణాపరాణాం పరోపకారైః నతు చందనేన. శ్రోత్రం శృతేనైవ నకుండలేన.
నీ చెవికి నిజమైన అందం కలగాలి అంటే కుండలాలు పెట్టుకుంటే, జూకాలు పెట్టుకుంటే, దుద్దులు పెట్టుకుంటే, ఇంతంత లావు బండి చక్రాలంత రింగులు పెట్టుకుంటే ఆనందం కలగదు, అందము ఉండదు. 4 మంచి మాటలు వింటే నీ చెవులకు ఆనందం కలుగుతుంది. అదే నిత్య మంచి ఆభరణం లెక్క. శ్రోత్రం శృతేనైవ. మంచి మాటలు పెద్దవాళ్ళు చెబుతుంటే విన్నప్పుడు, గ్రంథాల్లో మనం చదివినప్పుడు, ఎవరికైనా చెబుతుంటే వింటే నిజంగా చెవులెంతో పుణ్యం చేసుకున్నాయండి, ఆ మాటలు మేము వినగలిగాం అనుకుంటున్నామా లేదా? ఈవేళ నువ్వు విన్న మంచి మాటలే నీ చెవికి ఆభరణం తప్ప నువ్వు పెట్టుకున్న కుండలాలు, జోకాలు, దుద్దులు కాదు. దానేన పాణిర్నతు కంకణేన. చేతికి అలంకారం కావాలంటే కంకణం ద్వారా అలంకారం రాదండి. నాకు ఈ కంకణం ఎందుకు అలంకారం అయింది అంటే నేను కొని వేసుకోలేదు, ఎవరో వేశారు కాబట్టి నాకు అలంకారం అయింది. నేను కొని వేసుకుంటే నా డబ్బుకి, నా అహంకారానికి సంకేతం. ఎవరో వేసింది నేను ధరిస్తే నా పాండిత్యానికి, వారి ఔదార్యానికి సంకేతం. అందుకే ధరిస్తాం హాయిగా. ఒక తెలుగు పండితుడు, ఒక అవధాని, ఒక ప్రవచనకర్త దక్షిణామూర్తిలాగే ఉండాలి. ఇందాక ఎవరో దక్షిణామూర్తి శ్లోకం చదివి దక్షిణామూర్తి స్వరూపమైన గరికపాటి వారికి నమస్కారం అన్నారు. నేను ఒక్కసారి జల్లు మంది వాళ్ళు దక్షిణామూర్తి ఎక్కడా, నేనెక్కడా అని. కానీ సరిపోతుంది ఒక రకంగా. ఎందుకో తెలుసా? దక్షిణామూర్తి చిత్రాన్ని మీరు చూడండి. ఆయన శివుడే దక్షిణామూర్తిగా మారాడు. కానీ దక్షిణామూర్తి శివుడిలాగా పాములతోటి, పులితోలతోటి ఉండడు, బూడిద పూసుకుని ఉండడు, సర్వాభరణాలు ధరించి ఉంటాడు. దక్షిణామూర్తి పెళ్ళికొడుకు. ఎందుకంటే సతీదేవి యజ్ఞంలో యోగాగ్నిలో దగ్ధం అయిపోయాక ఆ విరక్తితో ఆయన ఇంకా మళ్ళీ పెళ్ళి వద్దు, ఏకాంతంగా బతకాలని నిర్ణయించుకుని దక్షిణామూర్తిగా ఉండిపోయాడు తపస్సు సమాధి. తర్వాత మళ్ళీ ఆవిడ హిమవంతుడు కుమార్తెగా పార్వతీదేవిగా పుట్టి ఆయన్ని సేవించింది. ఆ సేవించినప్పుడు మళ్ళీ ఆ సేవలో భాగంగా ఈయన దృష్టి ఆవిడ మీద పడితే ఆయన ఆలోచించాడు, నేను అన్నీ వదిలేసి విరక్తిగా ఇక్కడ కూర్చుంటే మళ్ళీ ఈవిడి మీద నా దృష్టి పడ్డం ఏమిటి అని ఆలోచిస్తే ఆయనకి ఆ జ్ఞాననేత్రంతో అర్థమైంది, ఇది మన్మధుడు లీల కాదు, మా జన్మాంతరమైన అనుబంధం ఇది. మళ్ళీ మా సతీదేవి నా కోసం ఇక్కడ పార్వతీదేవిగా పుట్టింది, నేను ఈవిడిని చేసుకోక తప్పదోను నిర్ణయించుకుని అప్పటికప్పుడు అంతర్హితుడైపోయి ఆవిడ 4 ఏళ్ల పాటు అఖండమైన తపస్సు చేశాక అప్పటికి కపట బ్రహ్మచారి మరో బ్రహ్మచారి రూపంలో వచ్చి అన్నీ తెలుసుకుని శివనింద చేశాడు. కావాలని ఏనుగు తోలు కట్టుకుంటాడు, బూడిద పోసుకుంటాడు, వాడిని ఎందుకు చేసుకుంటావు, అనవసరంగా విష్ణుమూర్తిని చేసుకో, లేకపోతే దేవేంద్రుని చేసుకో, బ్రహ్మదేవుడిని చేసుకో, శివుడి దగ్గర ఏముందని ఆవిడకి పరీక్ష పెట్టాడు. చివరికి శివనింద చేస్తావని ఆవిడ ఏకంగా కొట్టడానికి తయారైతే భర్తను నిందించినంతనే కొట్టడానికి తయారైనటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కంటే అదృష్టం ఏదైనా ఉందా అని నిర్ణయించుకుని పెళ్లి చేసుకుని తాను ప్రేమించినటువంటి వ్యక్తిని తిడుతుంటే కొట్టడానికి తయారైంది. నువ్వు ఎవడమైనా అనవసరం చెతకొట్టేస్తాను ఆయన ఏమన్నా అన్నావంటే. ఈ మాట స్వయంగా విన్నటువంటి శివుడు చేసుకుంటే ఇలాంటి అమ్మాయిని చేసుకోవాలరా అనుకున్నాడు. అది ప్రేమ, అది నిలబడే వ్యవహారం. అంటే ఆవిడ శివతత్వాన్ని ప్రేమించింది, శివుడి ఆభరణాలని, శరీర స్వరూపాన్ని ప్రేమించాల. ఇవాళ వివాహ బంధాలకి 1-2 ఏళ్లకే విడాకులయ్యే పరిస్థితులు ఎందుకు వస్తున్నాయంటే వీళ్ళకి ఎవరికీ తత్వం తెలియదు, మొత్తం తత్తి కొడుకులు తయారయ్యారు. ఇక్కడ మనిషి తత్వాన్ని గమనించరండి, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. ప్యాకేజీ ఎంత, కింద లీకేజీ ఎంత, ఇంతే. టీసీఎస్సా, ఇన్ఫోసిస్సా, ఏదైనా 16 గంటలే. మనకు మొగుడు దక్కడు, పెళ్ళాము దక్కదు, కంప్యూటర్ రోడే దక్కింది. ఇక్కడ అర్ధరాత్రి 1 గంటకు పడుకోవడం, పొద్దున్న 11ంటికి లేవడం మనం. ఇంకెందుకు ఇది సంసారం ఎక్కడుంది? అందుకే సంతానం లేకుండా పోయారు ఎవరికి, చాలామందికి లేరు. ఈవేళ సాఫ్ట్వేర్ లెక్కని సంతాన సాఫల్యం, IVF, DVF ఎన్ని వచ్చాయి ఇక్కడ. మరి ఈ దరిద్రాలన్నీ ఎందుకు వస్తున్నాయి? మనిషికి సరసం తెలియదు. సరసం ఉండాలంటే ఖాళీ ఉండాలి. పూర్వం పెళ్ళి అయితే 16 రోజుల పాటు ఫుల్ లీవ్ మొత్తం ఇచ్చేవారు. అసలు పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి చెబుతున్నారు, తలుపేసేవారు, బయట గొళ్ళు వేసేవారంటే తీసేవారు కాదు. ఇంకా అటాచ్డ్ బాత్రూమ్ కూర్చోండి అంతే అని మాట్లాడక శుభ్రంగా లోపల మినపసోనలు పెట్టేవారు. నా వయసు వాళ్ళు అందరికీ తెలుసు, మినపసోనలు పెట్టేవారు. పిజ్జాలు బర్గర్లు పెడితే సంతానం కలగరండి. ఆవు పాలు పెట్టి శుభ్రంగా మినపసోనలు పెట్టాలి. ఇంతంతలో మినపసోనలు రాత్రి తెల్లారేసరికి అయిపోవాలని చెప్పాలి, అప్పుడు సంతానం కలుగుతారు. ఎవడు తింటాడు ఇవన్నీ? ఎవడికి అక్కర్లేదు. ఇప్పుడు దానికి తగిన ఖాళీ ఉండేది. తెల్లారిగానే ఉద్యోగానికి పరిగెట్టేవారు కదా, హాయిగా అత్తారింటో కూర్చునేవారు. 3 రోజులు వీళ్ళింటో, 3 రోజులు వాళ్ళింటో అలవాటు అవ్వాలి కదా, మనుగుడుపులు అంటారు. తర్వాత ఆ 16 రోజులు పండగ అయ్యే వరకు కదిపేవారు కాదు అసలు. వాళ్ళ మధ్యలోంచి కూడా వెళ్ళొద్దనేవారు.
వాళ్ళు దంపతులు కూర్చుంటే మధ్యలోంచి కూడా ఎవరిని వర్ణించేవాడు. పిల్లలు ఆడుకుంటూ తిరిగితే లాక్కొచ్చి ఇలా వెళ్ళాలి, వాళ్ళు మధ్యలోంచి వెళ్ళకూడదని చెప్పేవారు. వాళ్ళకి అర్థమైంది పిల్లల మనస్సుల్ని, దంపతుల్ని మానసికంగా కాదు భౌతికంగా విడదీయడం కూడా తప్పే అని చిన్నపిల్లలకు కూడా అర్థం చేయించారమ్మా. చిన్నపిల్లలకు కూడా ఆ చిన్నపిల్లల మనసులో పడింది విడిపోకూడదు, విడిపోకూడదు, విడిపోకూడదు. అంతే సర్దుకున్నారు. ఇవాళ పరిస్థితులు ఎందుకు మారాయో అందరికీ తెలుసు. దేనికి ఎవరు సర్దుకోరు, మొత్తం తట్టాపుట్ట సర్దుకోవడం లేదు ఇక్కడ. ఏమొచ్చినా సరే నన్ను అంటావా, నా మాట. సర్దుకోలేని పరిస్థితులు కూడా భయంకరమైన ఉంటాయండి. వ్యభిచారాలు, అక్రమ సంబంధాలు, వ్యధవేషాలు ఎవడు సర్దుకోలేడు. కానీ అనేక రకాలు ఉంటాయి. దుబారాగా ఖర్చు పెడతారు, మాట తేడా వస్తే మా వాళ్ళు అవన్నీ సర్దుకోవాలి. అవన్నీ చిన్న చిన్న విషయాలు. అవన్నీ సంసార ధర్మంలో ముఖ్యమైనది లైంగిక బంధం. అక్కడ అక్రమం వస్తే సహించాల్సిన అవసరం లేదు, చెతకోటి బారేయవలసిందే, అనుమానం ఏం లేదు అక్కడ. అది ఒక్కడే తప్పితే మిగిలినవి చాలా ఉన్నాయి. ఆర్థికమైన విషయాలు, ఏదో ఈ అహంకారానికి సంబంధించిన విషయాలు, చదువులు, ఉద్యోగాలు, పనులు, ఏ పని ఎవరు చేయి, ఇవన్నీ సర్దుకోవలసిన విషయాలే ఇవన్నీ. అది లేకపోతే ఇప్పుడు వాటికే సర్దుకోవట్లేదు. ఇప్పుడు ఇక్కడ ప్రతిదానికి గొడవే. దీనికి పరిష్కారం ఏమిటి అంటే అసలైన ఆభరణాలు ఏమిటి? చెవికి మంచి మాటలు వినడం ఆభరణం, చేతికి కంకణాలు కాదు, మనం చేసిన దానమే ఆభరణం. విభాతికాయ కరుణాపరాణం పరోపకారైర్నతు చందనేనా. శరీరం ప్రకాశించాలి అంటే నువ్వు ఎన్ని సుగంధాలు పూసినా, ఎన్ని బ్యూటీ క్లినిక్లకి వెళ్ళినా, ఎన్ని మెన్స్ బ్యూటీ క్లినిక్లకి వెళ్ళినా, ఎన్ని వేలు నెల బడ్జెట్లో ఖర్చు పెట్టినా నీ శరీరం అందంగా ఉండదు మిత్రమా. ఎవరికైనా నీ వల్ల 10 మందికి మేలు జరిగితే నీ శరీరం చాలా అందంగా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే రోడ్డు మీద ఎడుతున్నా చూసి ఆ అయ్యగారి వల్ల మా కుటుంబం నిలబడింది, ఆ అయ్యగారి షాపులోనే మా అబ్బాయికి ఉద్యోగం ఇచ్చారు, ఇక్కడ ఎన్నో 4 ఏళ్ళు ఉద్యోగం లేకుండా ఉన్నాడు, ఆయన పాపం పిలిచి ఉద్యోగం ఇచ్చాడు, మహానుభావుడు, మా ఇంట్లో దీపం పెట్టాడు అంటారు. దానివల్ల మన శరీరం ఎంత అందంగా ఉంటుంది, ఎంత ఆనందంగా ఉంటుందండి. ఎన్ని పౌడర్లు పూసినా, ఎన్ని లేపనాలు రాసినా ఆ అందం వస్తుందా? అందుకని ఆ దాన గుణమే లేదు, అంత గొప్పది అని మనం ఎవరిని అడుగుతున్నామో వాళ్ళకి తెలియజేయాలి. ఇక్కడే ఇంకొంచెం కిటుకు కూడా చెబుతా. లౌక్యం ఒకటి ఉండాలి. లయన్స్ క్లబ్ సభ్యులకి, ముఖ్యంగా అధ్యక్ష స్థానంలో ఉన్న వాళ్ళకి, కార్యదర్శులకి, కాస్త పెద్ద వాళ్ళతో పరిచయాలు ఏర్పడి లక్షలు వసూలు చేసే వాళ్ళకి ముఖ్యంగా లౌక్యం ఉండాలి. మరీ సత్యం మొహం మీద కొండబద్దలు కొట్టి చెప్పేయకూడదు. నాకు మళ్ళీ ప్రమాదాలు వస్తాయి. నేను సభల్లో చెబుతాను, సభలో సత్యమే చెప్పాలి. కానీ వ్యవహారం నడవాలి అంటే సత్యం కాకుండా రుతం ఉండాలి. వేదంలోనే చెబుతారు, సత్యం వద ధర్మం చరా అను సత్యాన్న ప్రమదితవ్యం రుతాన్న ప్రమదితవ్యం. సత్యం రుతం అంటారు. సత్యం వేరు, రుతం వేరు. సత్యం అంటే ఖచ్చితంగా ఏది జరుగుతుందో అది చెప్పడం. రుతం అంటే ఆ జరిగిన దాన్ని మనిషికి నచ్చే విధంగా మార్చి చెప్పడం, దాన్ని రుతం అంట. సూర్యోదయం సత్యం, సూర్యోదయం సూర్యాస్తమయం ఉన్నాయి ఉదాహరణకి. అవి సత్యమా? కాదండి, అవి మనకు కనిపిస్తున్నాయి అంతే. సూర్యుడికి ఉదయము లేదు, అస్తమయం లేదు. వేదము సహా, శాస్త్రం సహా, నవీన శాస్త్రం సహా ఎవరు అంగీకరించాడు? సూర్యుడు ఎప్పుడు అస్తమించడు, ఉదయించడు. ఉదయం పూట ఒక కాంతి, సాయంత్రం పూట ఒక కాంతి, ఒకే రకము కాంతి లేత ఎరుపు రంగు కిరణాల్లో మనకు కనపడుతూ ఉంటే అప్పటికి మనకి చీకటి వెలుగు అనే తేడా వస్తుంటే మనం పెట్టుకున్నాం పేర్లు సూర్యోదయం సూర్యాస్తమయం అని. సూర్యుడు వింటే ఇవన్నీ నవ్విపోతాడు. నాకు ఇవన్నీ ఎక్కడున్నాయిరా గుండ్రంగా, నేను వెలుగుతుంటే నువ్వేమిటి అంటాడు. ఆయన ఎప్పుడూ వెలుగుతున్నాడు. అంచేత సూర్యుడు ఉండడం సత్యం, ఉదయాస్తమయాలు రుతం. అసత్యం అనడానికి వీలేదు, మనకు కనపడుతుందిగా. దాన్ని బట్టి మన టైం టేబుల్ అంతా నిర్ణయమైందిగా. ప్రణాళిక, రాత్రి వేరే ప్రణాళిక ఉంది మనకి, పగలు వేరే ప్రణాళిక ఉంది. అంచేది అసత్యం అని ఎలా అంటామంటే అది అసత్యం కాదు. పని పూర్తిగా సత్యం అందామంటే సూర్యుడికి ఉదయం అస్తమయం లేదు. అంచేది సూర్యుడు అక్కడే ఉండడం పరమసత్యం. మనకు కనిపించే విధంగా మనం మాట్లాడడం ఉందే అది రుతం. సత్యము మాట్లాడాలి, రుతము మాట్లాడాలి. సత్యం వదిష్యామి రుతం వదిష్యామి అని చెబుతోంది వేదం. నేను సత్యం చెబుతున్నాను, రుతం చెబుతున్నాను, అంటే కఠిన సత్యము చెబుతున్నాను, నీకు అర్థమయ్యేలా నీకు నచ్చే విధంగా కూడా చెబుతున్నాను అన్నారు. అందుకని నచ్చే విధంగా మాట్లాడడం, వాళ్ళ మనస్సుని గెలవడం అనేది లయన్స్ క్లబ్లో అధ్యక్ష స్థానాల్లో, కార్యనిర్వాహక స్థానాల్లో ఉన్నవాళ్ళు బాగా అలవాటు చేసుకోవాలి. అప్పుడే కోట్ల రూపాయలు వసూలు అవుతాయి. దానికి లెక్క ఏమిటంటే పూర్వకాలం ఒక పండితుడు ఉండేవాడు. ఆయనకేవో రాజుగారు ఏవో ఆస్తులు పొలాలు ఏవో ఇచ్చాడు. కానీ ఈయనేదో రకరకాల పరిస్థితుల వల్ల అవన్నీ కోల్పోయాడు, పేదవాడిగానే మిగిలాడు. కానీ పాండిత్యం ప్రతిభ ఎక్కడికి పోదగా, దానికి పేదరికమేముంది? భార్య ఇంట్లో అంటుంది, ఏమండి పోయిన చోటే వెతుక్కోవాలి, ఇంకో చోట వెతికితే దొరుకుతుందా? ఆ రాజుగారే మనకన్నీ ఇచ్చాడు కదా అనవేమారెడ్డి, ఆయన దగ్గరికే వెళ్ళి మళ్ళీ అడగండి, ఇస్తాడు అంటే ఏ మొహం పెట్టుకెడతాం? ఆయన ఇచ్చినవన్నీ పాడు చేసుకున్నాం మనం.
అంటే ఎలాగో అలా వెళ్ళాలి కదా, వెళ్ళండి, మీ తెలివితేటలకి ఏదైనా సరే వస్తుందని ఆవిడ ప్రోత్సహించింది. అంతేగాని నువ్వు ఎలా దరిద్రుడు పోయావు, నిన్ను కట్టుకోబట్టి నేను దరిద్రురాలనయ్యా అని ఇంకాస్త నీరసం పెట్టలేదు మనిషిని. నీకు ప్రతిభ నీకుందయ్యా, ఒకప్పుడు నీకు ఎకరాలు బోళ్ళు పొలం ఇచ్చాడు, ఆయన ఆభరణాలు ఇచ్చాడు, నీ ప్రతిభను బట్టే కదా. నీకు ఆస్తి పోతే పోవచ్చు కానీ ప్రతిభ ఎక్కడికి పోతుందయ్యా, అందుకని ఆ ప్రతిభను ప్రదర్శించండి ఏదో రకంగా. అంటే పాపం ఈ పిచ్చి మనిషి భార్య చెప్పింది కదా అని ఏదో ప్రయత్నం చేద్దామని బయలుదేరి అనవేమారెడ్డి ఆస్థానానికి వెళ్ళాడు. అప్పటికైన శత్రువుల మీద దండయాత్ర చేసి జయించి అదే ఖడ్గంతో సభలోకి వచ్చి మంచి తేజస్సుతో ఉన్నాడు. మొత్తం ఎన్నికల్లో నెగ్గేసి ముఖ్యమంత్రి పదవి ప్రమాణ స్వీకారం అన్నాడు. మే 14వ తేదీనో మే 15వ తేదీనో ప్రమాణ స్వీకారం చేస్తారే నూతన ముఖ్యమంత్రి, ఎంత ఉత్సాహంతో ఉంటాడు. అలాంటి ఉత్సాహంతో అనవేమారెడ్డి గారు సరిగ్గా సభలోకి వచ్చాడు. ఆ సమయానికి ఈ కవిగారు వచ్చాడు. కవిగారు వచ్చారండి మీ దర్శనానికి. కవిగారు వస్తే ఊరికే వస్తే ఎలాగయా, మంచి పద్యం చెప్పమని అన్నారు. మరి శ్లోకం చెప్పాలి కదా. ఆయన ఎలా ఉన్నాడు, ఈ కత్తి ఇలా తీసి ఈ కత్తి పట్టుకుని ఇదిగో ఇప్పుడే శత్రువుల్ని చెండాడి రాజ్య రక్షణ చేసి వచ్చా అని చెయ్యిలా అన్నాడు. వెంటనే వీడియో కెమెరాలన్నీ సిద్ధమైపోయాయి. అప్పుడు ఈ కవిగారు సభలోకి వచ్చాడు. ఆయన శ్లోకం చెప్పండి అన్నారు. వెంటనే ఆయన చెప్పాడు, అనవేమ మహీపాల స్వస్యస్తు తవ బాహవే, అనవేమ మహీపాల స్వస్యస్తు తవ బాహవే, ఆహవే రిపుదోర్దండ భానుమండల రాఘవే, అనవేమ మహీపాల స్వస్యస్తు తవ బాహవే, ఆహవే రిపుదోర్దండ భానుమండల రాఘవే అన్నాడు. దాని అర్థం ఏమిటంటే అనవేమ మహీపాల, అది ఆయన పేరు, అందులో కవిత్వం ఏం లేదు. స్వస్తి అస్తు తవ బాహవే, నీ బాహువునకు జయమగునుగాక, అందులోనూ పెద్ద కవిత్వం లేదు, గ్రీటింగ్స్, అది గుడ్ మార్నింగ్ అన్నట్టే. తర్వాత పెట్టాడు అసలు వెలికి, కవిత్వం అంటే అది. ఆఘవే యుద్ధరంగంలో, రిపుదోర్దండ భానుమండల రాఘవే, నీ బాహువు ఇప్పుడు నువ్వు పైకెత్తి కరవాలంతో సహా చూపిస్తూ ఉన్న బాహువు ఉందే, ఆ బాహువు మాకు ఎలా కనిపిస్తోంది అంటే ప్రచండంగా ప్రకాశిస్తున్న సూర్యమండలాన్ని సైతం కమ్మేసినటువంటి రాహువులా ఉందయ్యా నీ బాహువు అన్నాడు. ఈయనకి బాగా నచ్చేసింది. రాహువు బాహువు అనగానే ఇంతలా అయిపోయాడు. అనుప్రాస రైమింగ్తో కవిత్వం చెబితే అంతే కదా అని. పైగా ఆయన చెప్పిన దాంట్లో అర్థం కూడా ఉంది. రాహువు పాము ఆకారంలో, రాహు అంటేనే పాము కదా పురాణాల ప్రకారం. ఈ చెయ్యి ఇలా సాపితే 5 తలల పాములా ఉంది ఇక్కడ 5 వేళ్లతోటి. భలే చెప్పాడు ఈయన. శత్రువులు సూర్యమండలంట, నా బాహువు రాహువుట అని. ఎవరక్కడ? ఈయన వెంటనే 1116 ఇచ్చేయండి అన్నాడు. ఇది అప్పట్లో 100 ఏళ్ల క్రితం కథ. అప్పట్లో 1116 అంటే గుర్తు చేసుకోండి, ఎకరం 100 రూపాయలు ఉండే రోజులవి. 1116 ఇచ్చేయండి అన్నాడు. ఈయన వెంటనే అన్నాడు, నేను మీకు 4000 ఇచ్చానండి, మీరు నాకు 1000 ఇచ్చారన్నాడు. ఇదేమిటి దరిద్రుడైనా ఏమీ లేదు, ఈయన సభకు వచ్చి పద్యం చెబితే 4000 ఇవ్వడం ఏంటి? ఆయన నవ్వుకు 4000 ఎక్కడ ఇచ్చావయ్యా అన్నాడు. పద్యంలో చూసుకోండి సార్ ఎన్ని వేలు ఉన్నాయో. అనవేమ మహీపాల 1 వే, స్వస్యస్తు తవ బాహవే 2వ వే, ఆహవే 3వ వే, భానుమండల రాఘవే 4000 నేను ఇచ్చానండి, మీరు నాకు 1000 ఇస్తే అలా. ఎంత చమత్కారం అండి. బుర్ర ఉండాలమ్మా, డబ్బులు సంపాదించాలంటే బుర్ర ఉండాలి. ఆయన ఇచ్చిన అక్షరాలు వే 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 అనే అక్షరాలు 4 వాడాడు. 4 కలిపి రాస్తే 4000 అంటాం కదా. మీరు నాకు 1000 ఇచ్చారని నేను 4000 ఇచ్చి, ఆ రాజు చాలా సంతోషించాడు. చమత్కారం అలాగే ఉంటుంది కాబట్టి 4000 ఇచ్చేయండి అన్నాడు. ఇచ్చేసాక ఏమన్నాడు ఈయన, నాది నాకు ఇచ్చారు, మీరు ఎక్కువ ఇచ్చింది ఏముంది అన్నాడు. అంటే వీళ్ళ ఆవిడ ఇంటి దగ్గర అంకె చెప్పింది, ఆ అంకె వచ్చే వరకు నేను వదలడం. అది లయన్స్ క్లబ్ వాళ్ళు అలవాటు చేసుకోవాలి. ఎవరి దగ్గరైనా మనం 10 లక్షలు వసూలు అవుతాయని పెడితే 10 లక్షలు వచ్చే వరకు కదలద్దు అక్కడి నుంచి. కాఫీ మీద కాఫీ తాగుతూనే ఉండాలి. ఆడితే 10,000 ఇచ్చి పంపిద్దామంటే కుదరదు. కార్యక్రమం అవుతుంది. ఇక్కడ తలపెట్టిందేమో ₹1,00,00,000 కార్యక్రమం. మరి అక్కడ ఆయన 10 లక్షలని ఇవ్వకపోతే ఎలా అవుతుందండి? ఆయన 10 రూపాయలు ఇస్తానంటే అలాగా? ఏదో తోచిందంటే సరిగ్గానే ఇవ్వాలి. ఇప్పుడు ఏదో సభలో నేను ప్రసంగం చేశాక పాపం కార్యకర్త మాట్లాడుతూ గరికపాటి వారి కృతజ్ఞతలు చెబుతున్నాం, ఎంతో దూరం నుంచి వ్యయ ప్రయాసాలు భరించి వచ్చారు అన్నాడు. నేను వ్యయం నీదేనయ్యా, ప్రయాస నాదే అన్నాడు. ఇదేమిటి వ్యయ ప్రయాసాలు 2 భరించి వచ్చారంటే టికెట్లే కొట్టేద్దామనా? నేను టికెట్ కొనుక్కునే రావచ్చు కానీ నాకు ఇవ్వాలి కదా. వ్యయము ప్రయాస భరించి వచ్చారు, కృతజ్ఞతలు అంటే గోవిందా. మరి మాట్లాడినందుకు ఏమి ఇవ్వకపోతే అది వేరే విషయం. టికెట్ డబ్బులు కూడా ఇవ్వా. ప్రయాస భరిస్తాం, రైల్లో వచ్చినా విమానంలో వచ్చినా కొంత ఆయాసమో నీరసమో తప్పదు కాబట్టి అది భరిస్తాం. డబ్బులు కూడా మేము ఎక్కడ భరిస్తాం? అలా వస్తే ఇంట్లో వాళ్ళు రానిస్తారంటే నోరు మూసి కూర్చో అంటారు.
అంచేత లెక్క ఉండాలి కదా. అందుకని మన టార్గెట్ వచ్చే వరకు లౌక్యం ఉపయోగించాలి. అందుకని ఈయన 1000 ఇస్తే 4000 ఇచ్చాను మీకు అన్నాడు. 4000 ఇస్తే నాది నాకు ఇచ్చారు, మీరు ఎక్కువ ఇచ్చారు. పోలేని 5000 ఇస్తే మేము 6000 నియోగులం అండి, మీరు 5000 ఇస్తే అలా. బ్రాహ్మణుల్లో ఏదో శాఖ 6000 నియోగులండి. ఆ పేరు వాళ్ళకి ఎందుకు వచ్చింది అంటే కాకతి ప్రతాపరుద్రుడు పరిపాలించే కాలంలో బ్రాహ్మణుల్ని కరణాలుగా తీసుకున్నారు, యువకుల్ని. అందులో 6000 మంది, ఏదో 30,000 డిఎస్సి అపాయింట్మెంట్ అన్నట్టే 6,000 ఫస్ట్ అపాయింట్మెంట్ నియోగించారు కాబట్టి వారిని నియోగులు అన్నారు. లెక్కలు రాశారు కాబట్టి వారిని కరణాలు అన్నారు. వారి పద్ధతి అది. కాకతి ప్రతాపరుద్రుడు వరంగల్ని పరిపాలించిన వాడు, రుద్రమదేవి మనవడు, ఆయన ప్రవేశపెట్టాడు ఇది. అప్పటి నుంచి 6000 ఫస్ట్ అపాయింట్మెంట్ కావడం 6000 నియోగులు ఉన్నారు. అంతకంటే ఏమీ లేదు ఇక్కడ. మేము 6000 నియోగులం అండి, మీరు 5000 ఇస్తే అలా అంటే ఈ బాబు ఈయన క్యాస్ట్ ఫీలింగ్ కూడా తీసుకొచ్చాడు రా ఇందులో. పోన్లే బ్రాహ్మణులు ఏమైనా అసంతృప్తితో పంపిస్తే బాగుండదు, ఇంకో 1000 ఇచ్చి. అప్పుడు కొంచెం ఈయన మొహంలో రంగులు మారాయి. ఎందుకంటే 1000 ఎక్కువతో చివరి కోశాగారం ఖాళీ చేసేలా ఉన్నాడు ఈయన. అందుకని కొంచెం గంభీరంగా మారి పోన్లే ఇంకో 1000 ఇచ్చేయంటే 6000 కదా, మళ్ళీ మాది మాకు ఇచ్చారు, మీరు ఎక్కువ ఇచ్చింది ఏముందండి. మరి 6000 అంటే 6000 ఇస్తే ఎలాగండి? మేము 6000 నియోగులం, మీరు నాకు 6000 ఇచ్చారని ఎక్కువ ఇచ్చింది ఏముందన్నాడు. వెంటనే ఆయన బాబు ఇది ఎక్కడ గొడవరా అని ఇంకో 1000 ఇచ్చాడు. అప్పుడే 7 అంకె మంచిది కాదండి ఎవరికి కూడా. సెంటిమెంటు, అసలు సెంటిమెంట్ పనిచేసినట్టుగా శాస్త్రజ్ఞానం పనిచేయదండి ఖచ్చితంగా. ఎంత శాస్త్రజ్ఞానంతో మీరు చెప్పండి, పని చేయదు. నేను సభల్లో దండలు వేయొద్దు అని ఏడాది పాటు మొత్తుకున్నాను 10 ఏళ్ల క్రితం. ఎవ్వడూ మానలేదు, రకరకాల దండలు పట్టుకురావడం మొదలెట్టారు. ఈ లాభం లేదురా అబ్బాయి ఎన్ని చెప్పినా, శాస్త్రజ్ఞానం కుదరదు, ఇక్కడ సెంటిమెంట్ పనిచేస్తుంది. ఆ తర్వాత మా అమ్మగారు పోయిన తర్వాత గై వెళ్ళినప్పుడు పెట్టి అక్కడ పూలదండ వదిలేసి వచ్చా కావాలని. గైలో ఏదో ఒకటి వదిలేయాలి, పువ్వు పండు కాయ. నేను ఆ పురోహితం పువ్వు కాదయ్యా పూల దండ వదిలేస్తాను, మీరు ఏదో ఎత్తినాక వదిలేయండి సార్ అని నేను వదిలేసాను. ఆ విషయమే సభల్లో చెప్పి ఇక అందరూ వేయడం మానేశాను. ఎందుకని మాకు తెలుసు ఆ బాధ ఏమిటో. బజార్లోంచి ఒక దండ కొని పట్టుకొస్తారు, 25 రూపాయలు 100 రూపాయలు, అది మా మెడలో బారేస్తారు. దాని నిండా పురుగులు ఉంటాయి, రకరకాల నీళ్లు ఉంటాయి, ఏముంటాయో మాకు తెలుసు. ఇవన్నీ మెడ చుట్టూ చేరి కుడుతూ ఉంటే మీరేమో ఇంకా మాట్లాడండి, ఏం మాట్లాడతాం కుడుతుంటే లోపల. మా బాధ మాది. సీత కష్టాలు సీతవైతే పీత కష్టాలు పీతవని. నువ్వు దండ పట్టుకొచ్చి బారేసావు, ఎక్కడదో తెలియదు, అది ఎన్ని ఏళ్ళకెత్తందో తెలియదు, దాని మీద ఏం చేయలేరో తెలియదు, మా మెడలో బారేసి తీయొద్దు అన్నావు. నీ సొమ్మెం పోయింది, మేము చూస్తున్నాం ఇక్కడ. పైగా తెల్లలాల్చి దీనికి ఇటు మరకలే, మళ్ళీ ఇది పనికిరాదు. ఇంకా సాయంత్రం సభ ఉంటే దీన్ని దొడగడానికి వీల్లేదు. ఎన్ని లాల్చీలు మారుస్తాం? ఇవన్నీ పెట్టుకుని నేను దండ మానేయాలని నిర్ణయించుకుని మామూలుగా చెప్తే అందరిని కాశీలో వదిలేశారు. గొడవలు మనలో మనవాట ఎందుకైనా మంచిది. పూలదండ వదిలేశారు, బంగారపు దండ వదిలేయలేదు. అదే లౌక్యం అండి. పండితుడైన వాడికైనా ఏ వ్యక్తికైనా ఎప్పుడూ నియోగుల నుంచి లౌక్యం నేర్చుకోవాలి. వారిని నిందించాల్సిన అవసరం లేదండి. లౌక్యం లేకపోతే ఎలా బతుకుతావు? లౌక్యం అంటే మోసం చేయడం కాదు, బతికే విధానం తెలుసుకోవడం. బతుకు తెలియకపోతే అది తెలియకే అమాయకత్వంలో చాలామంది మోసపోతున్నారండి. ఎవడైనా మనకు రూపాయి ఎందుకు ఇస్తాడు? వాడికి ప్రయోజనం లేకుండా. ఒట్టినే సైబర్ ఒక ఫోన్లో ఒక మెసేజ్ రాగానే మీరు క్లిక్ చేయండి మీకు 10 లక్షలు ఉందని క్లిక్ చేస్తున్నాడు. బుద్ధి ఉందా లేదా? నీకు ఎందుకు ఇస్తాడు వాడు 10 లక్షలు? నీకు ఏమైనా మేనత్త కొడుకా? అంటూ అందులో మోసం ఉంది ఖచ్చితంగా. ఒక చీర కొంటే ఇంకో చీర ఫ్రీ అన్నాడంటే 2 చీరల ఖరీదు అందులో ఉందమ్మా, ఆ మాత్రం జ్ఞానం లేదా? పరిగెట్టేయడమే వెంటనే ఫ్రీ అని. ఎందుకు ఇస్తాడు? ఏ దుకాణం వాడైనా ఒక చీర ఫ్రీ ఎందుకు ఇస్తారండి? ఆ ఫ్రీగా ఇచ్చే చీరలు పనికి మాలినవేనా అయి ఉండాలి, అందులో చినుగులు కుట్లు ఉండాలి. లేదు స్టాక్ క్లియరెన్స్ సేల్ ఎవడు కొన్నవేనా అయి ఉండాలి. లేదు 2 చీరల ఖరీదు ఒక దాంట్లోనే వేసుకునేనా ఉండాలి. ఎందుకు? తనకు మాలిన బేరం ఉంటుందా? మొదలు చెడ్డ బేరము తనకు మాలిన ధర్మం ఉంటుంది. ఈ మాత్రం ఆలోచిస్తే మనం మోసాలకు లోను కావండి. అందుకని ఈ మాట చెబుతున్నది ఎందుకంటే కుటుంబాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. 4 మాటలు చెప్పేగానే నమ్మేద్ది. అక్కడ లౌక్యం ఉండాలి, వసూలు కావాలి. అందుకని లౌక్యం ఉంది. అందుకని 5000 ఇస్తే మేము 6000 నియోగులం అన్నాడు. 6000 ఇస్తే మాది మాకు ఇచ్చావు, నువ్వేం ఎక్కువ ఇచ్చావు అన్నాడు. 7 ఇస్తే 7 అంకె మంచిది కదయ్యా, కావాలంటే ఒకటి తీసేసుకోండి, వెళ్ళిపోతాను కానీ నాకు 7 కుదరదన్నాడు. ఇప్పుడు తీసుకుంటే ఇక మర్నాడు పేపర్లో వస్తుంది ఈ రాజుగారి సంగతి. ఇచ్చిన దానం తిరిగి తీసుకున్నాడు. అంతకంటే అప్రతిష్ట లేదు. అందుకని అయ్యి బాబు ఈయన వదిలేరా లేడురా అని ఇంకో 1000 పట్టుకొచ్చి ఆయనే స్వయంగా ఆయన చేతుల్లో పెట్టి ఇంతవరకు మంత్రి గారి చేత ఇప్పించాడు. ఇప్పుడు 32 మెట్లు దిగొచ్చి ఈ 8వ 1000 కూడా ఆయన చేతుల్లో పెట్టి దీంతో వదిలేనానా అదే 10,000 అన్నాడు. మీ నోటితో 10,000 అన్నారు, అలా కానివ్వండి అన్నాడు. ఇంత లౌక్యం లయన్స్ క్లబ్ సభ్యులకు ఉంటే 30 కోట్ల కార్యక్రమాలు సక్రమంగా సాగుతాయి.
వాళ్ళని కాస్త కీర్తించాలి, మళ్ళీ కోపం రాకుండా చూసుకోవాలి. ఆడ మగ ఇద్దరూ సహకరించి ఎలా ఉండాలి. మగాడొక్కడు సహకరిస్తే సరిపోదు, అమ్మగారిని కూడా బాగా పొగడాలి. మీ పుట్టింటి పేరు ఏమిటి, మీ ఊరేది, మీ నాన్నగారిని గురించి మేము విన్నాం, చాలా దాన ధర్మాలు చేసేవారు అంటే ఆవిడ అక్కడ సిట్టింగ్ వేసి మా నాన్నే చేసేవారు, ఈయనేం చేశాడు వెర్రి మొహం అంటుంది ఇక్కడ. అప్పుడు ఆవిడని పొగడేసామనుకోండి, ఆవిడో 10,000 ఇచ్చింది, మన సొమ్మేం పోయింది. ఎప్పుడు భార్య అసంతృప్తితో ఉండగా భర్త దానాలు చేసినా, భర్త అసంతృప్తితో ఉండగా భార్య దానాలు చేసినా ఆ ఫలితాలు రావమ్మ, శాస్త్రం స్పష్టంగా చెప్పింది. వాళ్ళిద్దరూ సంతోషించాలి, ఇచ్చేవాడు సంతోషించాలి, పుచ్చుకునేవాడు సంతృప్తి పడాలి. అప్పుడు దానం ఉభయులని ఉద్ధరిస్తుంది. ఇంకో మాట కూడా నీలకంఠ దీక్షితులు గారని ఆయన కావ్యాల్లో చెబుతాడు, ప్రత్యేకంగా మహాలౌక్యంగా మాట్లాడతాడు ఆయన. కొంతమందికి డబ్బు కాంక్ష ఎలా ఉంటుంది అంటే, నేను చచ్చినా సరే నా కూడా ఈ డబ్బు అంతా రావాల్సిందే అనుకుంటాడు. ఇక్కడ వదిలేసి పోతావయ్యా ఎవరో రారు అంటే నమ్మడు. వచ్చే ఉపాయం ఏం లేదా అని మా బోటుకాడని గోకేస్తూ ఉంటాడు. ఇక్కడ మీరు పండితులు కదా, పురాణాలు చదివారు కదా, సంపాదించిన డబ్బంతా కూడా వచ్చే ఉపాయం ఉంటే చెప్పండి అంటాడు. ఈ మాట కనిపెట్టి నీలకంఠ దీక్షితులు గారు ఓ మాట అంటాడు, మృతోప్యర్థం నమోక్ష్యామి, మృతోప్యర్థం నమోక్ష్యామి బద్ధ్వా నేష్యామి మూర్ధని, మృతోప్యర్థం నమోక్ష్యామి బద్ధ్వా నేష్యామి మూర్ధని, ఇతి చేత్ సుదృఢో లోభక, ఇతి చేత్ సుదృఢో లోభక పాత్రే దేయమశంకితం, ఇతి చేత్ సుదృఢో లోభక పాత్రే దేయం అశంకితం. ఓ మానవా, ఓ ధనవంతుడా, ఓ కోటీశ్వరుడా, నీకు ఒక కాంక్ష ఉందా? మృతోపి అర్థం నమోక్ష్యామి, నేను చనిపోయినా సరే నా డబ్బు నేను విడిచిపెట్టను. బద్ధ్వా నేష్యామి మూర్ధని, నెత్తి మీద మూట కట్టుకుని పట్టుకెళ్ళాలని నాకు ఉంది అని ఉందా? ఇట్ ఈజ్ వెరీ మచ్ పాసిబుల్ అన్నాడు ఆయన, సాధ్యమే అన్నాడు. ఇతి చేత్ సుదృఢో లోభక, ఇక్కడ అనుభవించడమే కాకుండా పరలోకాల్లో కూడా ఈ ఉన్న సొమ్ము తాలూకు ఆనందాన్ని నువ్వు అనుభవించాలంటే ఒక పని చేయి, పాత్రే దేయం అశంకితం, మీ ఊళ్ళోనే ఎవరు ఈ దానానికి తగిన వాళ్ళో చూసి వాళ్ళకి ఇచ్చేయి, ఈ దానం అక్కడ నీకు ప్రతిఫలం రూపంలో ఖచ్చితంగా వస్తుంది అన్నాడండి. ఇది మనం బాగా ప్రచారించాలి. ఇది శాస్త్రంలో ఉన్నమాట, గరుడ పురాణం సహా 18 పురాణాల్లోనూ ఉన్నమాట, ఇందులో అబద్ధమేం లేదు. నేను అవి ఇవి చదివి సేకరించి మీకు పట్టుకొచ్చి చెబుతున్నా. నాకు ఎప్పుడు దృష్టి ఏమిటంటే సమాజం బాగుండాలి, సమాజం బాగుండాలి, ఒక కులం వాళ్ళు కాదు, అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి. ఔదార్యం పెరగాలి. ఔదార్యం పెరిగితే సాయుధ విప్లవాలు వచ్చి ధనవంతుల మీద తిరుగుబాటు చేయాల్సిన అవసరం రాదండి. హిందూ సమాజం, హిందూ ఐడియాలజీ, వైదిక ధర్మం యొక్క ప్రత్యేకతే అది. నీ ధనానికి నువ్వే ధర్మకర్తవి, నువ్వు సొంత యజమానివి కాదు, నువ్వు ధర్మకర్తవి. అది నీకు ఎంత అనుభవించాలనుందో అంతా అనుభవించు, మిగిలింది ఇచ్చేసేయి. ఏం చేసుకుంటావు పెట్టుకుని. ఇక్కడ ఇవాళ పన్నులు కూడా కట్టడం మానేసి రకరకాల చోట్ల దాచేస్తున్నారు. ఇక్కడ దాని బదులు మీ క్లబ్కి దాన ధర్మాలు చేయమనంటే మీకు మినహాయింపులు ఉన్నాయి కదా, సేవా కార్యక్రమాలు ఉంటాయి, వాళ్ళకి ఆ పుణ్యం దక్కుతుంది. అదే చెబుతున్నాడు ఇక్కడ. పరలోకంలో కూడా నీ ధనం నీతో కూడా రావాలి అంటే ఈ డబ్బు ఈ రూపంలో రాదయ్యా, నువ్వు మీ ఊళ్ళోనే పేదవాళ్ళని, అవసరమైన వాళ్ళని గమనించి నువ్వు దానమో ధర్మమో చేస్తే అది ఖచ్చితంగా వస్తుంది. పాత్రే దేయం అశంకితం. ఇక్కడ కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వసూలు చేసేవాళ్ళు ఎన్ని కోట్లు వసూలు చేసినా అధ్యక్షులు, కార్యదర్శులు, ముఖ్యంగా ఎగ్జిక్యూటివ్ కమిటీ అంటారు, కార్యవర్గంలో ఉండేవాళ్ళు, అది ప్రతి రూపాయి సద్వినియోగం అయ్యేలా చూడాలి, వృధా వినియోగం కాకూడదు. అప్పుడు దాతల సంకల్పం నెరవేరదు. ఎందుకంటే అపాత్రదానం పాపం అన్నారు. అది సరైన వాళ్ళకి ఇస్తున్నామా లేదా? వాడికి తాగుడు అలవాటు ఉందని తెలిసి మనం లయన్స్ క్లబ్ ద్వారా సాయం చేసామనుకోండి, సాయంత్రానికి తాగేసి పడుకుంటాడు వాడు. ఏమైంది? పడిన శ్రమ, ఇచ్చిన దానం ఏమైంది? సంపాదన ఏమైంది? అంచేతన వాడికి వస్తువుల రూపంలో ఇవ్వడమే ఎక్కువ మంచిది నన్ను అడిగితే, డబ్బు రూపంలో ఇవ్వడం కంటే. మీరు కుట్టు మిషన్లు ఇచ్చినా, బట్టలు ఇచ్చినా, మరొకటి ఇచ్చినా, ఇక్కడ జరుగుతున్నది ఏమిటంటే ఏదో వస్తువుల రూపంలో ఇస్తారు ఎక్కువగా. ఆ వస్తువును వినియోగం చేయాలి. ఇక అది కూడా అమ్మేస్తారంటే వాడి కర్మ, మనం ఏం చేయలేం. ఈ మిషన్ కూడా మనం తిరుగుతూ కూర్చుంటాం వీడు అమ్మకుండా. వెనకటికి ఎవరో ఒక ఆవిడ పట్టు చీర ఎరువు అడిగింది పక్కింటి ఆవిడ్ని. మా ఇంటికి పెళ్లివారు వస్తున్నారు, కట్టుకోవాలి, పట్టు చీర ఇవ్వమంటే ఆవిడ ఏం చేశారు, పట్టు చీర ఇచ్చి పీట ఒకటి పట్టుకుని కూడా తిరుగుతోందిట. పీట ఒకటి పట్టుకుని ఇప్పుడు కూడా తిరుగుతుంది. నా కూడా ఎందుకు తిరుగుతున్నాడు? నేను ఇచ్చిన పట్టు చీర కదా, మాసిపోతుంది కదా, నువ్వు ఎక్కడైనా కూర్చుంటే నేను పీట ఇవ్వాలి కదా అందట.
అందుకని పీట పట్టుకు తిరుగుతుంటే వచ్చిన పెళ్లి వారికి తెలిసిపోయింది. ఈవిడ సరే పెళ్లి కూతురు తల్లి, ఆవిడెవరండి అంటే పట్టుచీర ఎరువిచ్చిన ఆవిడ అన్నారు. పట్టుచీర కూడా ఎరువు తెచ్చుకుందంటే వీళ్ళ పిల్లని మనం ఎలా చేసుకుంటామో వాళ్ళు అట్నుంచి అంటే బస్సు ఎక్కి వెళ్ళిపోయారు మాట్లాడుకున్నారు. అంచేత పట్టుచీర ఎరువిచ్చాం కదా అని పీటచ్చుకు తిరుగుతారంటే ఊరుకుంటారా? కానీ ఈవేళ మనం ఏదో వస్తువులు పంచిపెట్టాం కదా అని కూడా ఉండి అన్నీ చూడలేం కదా, మన వల్ల సాధ్యమయ్యేది కాదు. కానీ ఇచ్చే ముందే ఆలోచించుకుని ఇవ్వాలి. అందుకే వ్యాస మహాభారతంలో ఒక మాట చెబుతాడు, చాలా ఉపయోగపడుతుంది అందరికీ వ్యక్తిగత జీవితాల్లో కూడా. న్యాయాగతస్య విత్తస్య బోద్ధవ్యౌద్వావతిక్రమౌ, న్యాయాగతస్య విత్తస్య బోద్ధవ్యౌద్వావతిక్రమౌ, అపాత్రే ప్రతిపత్తిశ్చ పాత్రే చ అప్రతిపాదనం, అపాత్రే ప్రతిపత్తిశ్చ పాత్రే చ అప్రతిపాదనం. ఇదివరకు ఎన్నో లయన్స్ క్లబ్బుల్లో, రోటరీ క్లబ్బుల్లో నేను మాట్లాడా. కానీ ఈసారి మాట్లాడేటప్పుడు అక్కడివి కాకుండా మళ్ళీ కొత్తవి మాట్లాడాలి అని మొన్న 2 రోజుల క్రితం ఇంట్లో బయలుదేరేటప్పుడు 3-4 గంటలు కూర్చుని ఈ శ్లోకాలన్నీ సేకరించి ఈవేళ చెబుతున్నాను మీకు. ఇదివరకు విన్నవాళ్ళు మళ్ళీ వింటే పాతపాటే పాడేసాడు ఈయన అనుకోకూడదు. కనీసం 2-3 విషయాలైనా కొత్తవి చెప్పారు అనుకోవాలి. అంటే కొత్త కృషి చెయ్యాలి. నేను వ్యాసభారతం మొత్తం ఆది పర్వం నుంచి స్వర్గారోహణ పర్వం వరకు 1,08,000 శ్లోకాలు, 7,08,000 శ్లోకాలు ఉండాలని లెక్క ఉంటుందన్నమాట. అందుకని అవన్నీ 1,07,000 శ్లోకాల భారతం మొత్తం చదవడం. ఇదివరకు ఏదో భక్తి టీవీలో చెప్పినప్పుడు చదివింది ఆంధ్ర మహాభారతం, అప్పుడు చూచాయిగా చదివిన మొత్తం ప్రత్యక్షరం చదవాల్సిందే అని పెట్టుకుని రోజు పొద్దున్న 7:30 నుంచి 8:30 వరకు గంట సమయం పెట్టుకుని చదువుతుంటే అనేక కొత్త విషయాలు తెలుస్తున్నాయి. ఆ తెలిసిన విషయాలు వేరే చోట రాసుకుంటాం. అవన్నీ ఫైల్స్లో దస్తరాల్లో ఉంటాయి. ఏ సభ అడిగారు, ఏమిటి అంశం, దాన్ని బట్టి ఏముండాలంటే ఇంటి దగ్గర 3-4 గంటలు కూర్చొని హోంవర్క్ చేస్తే ఈ ప్రసంగం వస్తుందమ్మా. సరదాకి ఏమీ రాదు ఇక్కడ, తోచిన మాటలు చెప్పడం కాదు ఇక్కడ. ఆ కృషి చేయాలి. ఎందుకని? కొత్త ఇన్స్పిరేషన్, కైండ్నెస్ ఇన్స్పిరేషన్. గరికపాటి స్పీచ్ ఆల్సో ఇన్స్పైర్స్. అది ఇన్స్పైర్ చేయాలి ఖచ్చితంగా. ఇవాళ మేము ఇదివరకు వినని కొత్త మాటలు చెప్పారు అని కనీసం 3-4 మాటలైనా కొత్త ఉంటే, అబ్బాయి ఇదివరకు విన్నా అది వేరండి, ఇప్పుడు బాగా చెప్పారండి, ఇంకా కొత్త మాటలు చాలా చెప్పారంటే అది హృదయాన్ని ప్రేరేపింపజేస్తుంది ఖచ్చితంగా. అందుకని ఇది ఒక కొత్త మాట తెలుసుకుందాం దయచేసి. మనకి లోకంలో ఒక నమ్మకం ఉంది, అది నిజం కూడా. నువ్వు అన్యాయంగా సంపాదిస్తే ఏదో రకంగా పోతుంది, ఇది అందరికీ తెలుసు విషయం. అన్యాయార్జితం విత్తం ఉండదు. అది మనం కాకపోయినా మన పిల్లలైనా తగలబెట్టేస్తారు దాన్ని. ఎవడి ఆస్తితో కొట్టేసి ఎవడికి దగ్గర నుంచో రకరకాలుగా కొట్టేస్తే, మనం ఏ అనాథలు, వితంతువులు, బలహీనుల యొక్క ఆస్తి ఏదైనా కొట్టేస్తే ఏమవుతుందంటే మన వరకు ఏదో రకంగా బిగించి కాపాడుకోవచ్చు. మనకు కొడుకు పుడతాడు పనికిమాలిన వాడు పనికిమాలిన హీరోని పెట్టి సినిమా తీస్తాడు. వాడు ఉండమన్నా ఉండడు, పాలకొల్లు వెళ్ళిపోతాడు, కృష్ణానగర్ వెళ్ళిపోతాడు, హైదరాబాద్, అక్కడ వెళ్ళిపోయి సినిమా తీస్తాడు. నాకు సినిమా రంగం ఇంట్రెస్ట్ అన్నాడు. ఇంట్రెస్ట్ అంటే ఇంటరెస్ట్ లేదని అర్థం. వీడికి ఇంట్రెస్ట్ ఉందంటే ఇంట్లో ఎవరికి రెస్ట్ ఉండదు, ఇంకా వెళ్ళిపోతాడు. ఈ ఆస్తి అంతా తగలబెట్టేస్తాడు. ఈ కొడుకు మాట ఈయన కాదనలేడు, ధృతరాష్ట్రుల్లో పడి ఉంటాడు ఈయన. మొత్తం బెచ్చమెత్తుకోవాల్సిన పరిస్థితి, వృద్ధాప్యంలో ఈయనకు కష్టం వస్తుంది. అందుకే జాగ్రత్త పడవలసింది ఏమిటంటే అపాత్రదానం పనికిరాదు. అన్యాయార్జితం ఎలాగూ పోతుంది, న్యాయార్జితం కూడా పోతుందండి జాగ్రత్త పడకపోతే. దానికి 2 కారణాలు చెప్పాడు వ్యాసుడు. న్యాయాగతస్య విత్తస్య బోద్ధవ్యౌద్వావతిక్రమౌ. న్యాయంగా నువ్వు సంపాదించినా సరే ఆ విత్తం పోవడానికి 2 మార్గాలు ఉన్నాయి. జాగ్రత్తగా 2 ద్వారాలు మూసేయి అన్నాడు. ఏమిటంటే అపాత్రే ప్రతిపత్తిశ్చ. అయోగ్యుడికి ఎప్పుడూ దానం చెయ్యొద్దు, వాడు దుర్వినియోగం చేస్తాడు, నీ సొమ్ము ఖర్చు అయిపోయింది. అంతేకాదు ఇంకోటి చెప్పాడు, పాత్రేచ అప్రతిపాదనము. అర్హత ఉన్నవాడికి దానం చేయకుండా దాచిపెట్టుకోవద్దు. ఈ 2 కారణమే అన్నాడు. అర్హత ఉన్నవాడికి ఇవ్వాలి, అర్హత లేనివాడికి ఇవ్వద్దు. ఈ అర్హత మనం వివేకం ద్వారా తెలుసుకోవాలి, మామూలుగా సాధ్యం కాదు. అటువంటి అర్హత కలిగిన గొప్ప దానం ఈ మధ్య పత్రికల్లో చూశాను నేను. శ్రీరామ్ గ్రూప్ వ్యవస్థాపకుడు అండి రామ్మూర్తి గారని, మొత్తం సంస్థ పెట్టింది ఆయన. కొన్ని వేల మంది ఉద్యోగులు ఉన్నారు. ఆయనకి వృద్ధాప్యం వచ్చేసరికి 6,200 కోట్ల ఆస్తి. అది కంపెనీని ఉద్యోగులకు ఇచ్చేశాడు. అంతవరకు లాభంగా సంపాదించిన దాన్ని 6,200 కోట్లు మొత్తం దాన ధర్మాల కింద ఇచ్చేశాడు పూర్తిగా. 6,200 కోట్లు ఒక్క మనిషి. ఆ తల్లికి ఆయన భార్యకు కూడా నమస్కారం సహకరించినందుకు. సీతారాములంటే వాళ్ళే నిజంగా. పైగా సంస్థ మొత్తాన్ని, శ్రీరామ్ గ్రూప్ పేరు మీద ఉన్నటువంటి సంస్థలను మొత్తం తన కొడుకులకు ఇవ్వలేదు, వాళ్ళను కూడా అందులో ఉద్యోగాలు చేయమని చెప్పాడు. ఉద్యోగులందరి పేర కలిపి రిజిస్ట్రేషన్ చేయించాడు సంస్థని.
మొదటి నుంచి ఎంతమంది ఉద్యోగులు అక్కడ పనిచేస్తున్నారో అందులో సీనియర్లతో ఒక సంఘం ఏర్పాటు చేసి కమిటీ వాళ్ళ పేర పెట్టాడు. మా అబ్బాయిలు కూడా మీ దగ్గర ఉద్యోగస్తులే, వీళ్ళు సొంతం అనడానికి ఏం లేదు, ఇక్కడ వారసత్వం, ఇది ప్రజల నుంచి వచ్చిన ఆస్తి, దీన్ని ప్రజలకు చెందాలి, నేను నడిపినట్టే సంస్థను ధర్మంగా నడపండి అని వాళ్ళకి అప్పగించి ఇప్పుడు చివర మద్రాసు నగరం దగ్గరలో ఒక చిన్న ఊళ్ళో ఒక చిన్న గదిలో ఊరికే భార్య వండి పెడుతుంటే తింటున్నాడు. వానప్రస్థాశ్రమంలో ఉన్నాడు ఆయన. ఇప్పుడు నెల ఖర్చు 5,000 కూడా దాటదు, అంత మామూలు సామాన్య జీవనం సాగిస్తున్నాడు ఆయన. 6,200 కోట్లు దాన ధర్మాలు చేశాం. నేను ఈనాడు ఆదివారం పుస్తకంలో చదివి ఆశ్చర్యపోయినటువంటి మహానుభావులు ఉన్నారు లోకంలో అని. అంత దానం చేసి ఇప్పుడు చిన్న గదిలో కాలక్షేపం చేస్తుంటే ఆ భార్యాభర్త జీవితం ఎలా ఉంటుందండి? మనం పెట్టుకున్న శీర్షికలాగే ఆనంద జ్యోతిర్మయంలా ఉంటుందమ్మా, అనుమానమేం లేదు అక్కడ. ఆనంద జ్యోతిర్మయం. సేవ అంటున్నారు కదా, సేవ ఎక్కడ మొదలవుతుందండి? మన కుటుంబంలో మొదలవ్వాలి సేవ. మీ అమ్మగారికి ఏమన్నా సేవ చేసావా? మీ నాన్నగారికి ఏమన్నా చేసావా? భర్త కానీ భార్య కానీ చేసుకోలేని పరిస్థితులు ఉంటే రెండో వాళ్ళు ఏమన్నా చేశారా? మనిషిని పెట్టేశారా? దయచేసి ఆలోచించండి. మనుషుల్ని పెడితే సేవ కాదు, మనం చేస్తేనే సేవ. భార్య కాఫీ గ్లాసు పట్టుకోలేని పరిస్థితుల్లో ఏదైనా అనారోగ్యం ఉంటే భర్తే తీసుకొచ్చి ఆ కాఫీ గ్లాస్ ఆవిడ చేతుల్లో పెట్టి పక్కన కూర్చోబెట్టి తాగించాలి. ఆ సమయంలో ఆవిడని తల్లిగా భావించాలి, అనుమానం ఏం లేదు అందులో. అదే అనుబంధం అంటే. ఆ సమయంలో ఆవిడ తల్లి. అదే మంచంలో పడుకున్న భర్తకు సేవ చేయాలంటే ఆయన తండ్రిగా భావించాలి. మా నాన్నకైతే చేసుకోలేను, మా అమ్మ లేదు, ఏం చేస్తాను, చేస్తాం. అందుకే వ్యాసభారతంలోనే విదురనీతిలో ఒక అద్భుతమైన అంశం చదువుతారు. కుటుంబం అంటే ఎంతసేపు ఓ భార్య భర్త, ఓ 2 పిల్లలు. ఈవేళ పుస్తకాల్లో ఉన్నది అదేనండి. ఫ్యామిలీ అంటే నలుగురే ఉంటారు, చూసుకోండి మీరు. భార్యాభర్త, కింద ఓ 2 పిల్లలు. ఈ భార్యాభర్త ఈ పిల్లలు కూడా విదేశీ వేషాల్లో ఉంటారు, మనలాగా చీర కట్టుకుని ఉండరు ఇక్కడ. వెంటనే వీడు మనసులో పడిపోయింది, అమ్మ అంటే వేరే వేషంలో ఉండాలి, చీర కట్టుకుంటే అమ్మ కాదు మా అమ్మ అయిపోయింది అంతే. ఈ పుస్తకాలే ముందు నిషేధం అయ్యేలా చూడాలి. మన సంస్కృతి ఉండాలి, అందులో మన సంప్రదాయం ఉండాలి. అదే మా చిన్నతనంలో మేము చదువుకున్న పుస్తకాల్లో కుటుంబము అంటే పెద్ద పేజీ కేటాయించేవారు, బొమ్మలు ఒక్కొక్క పేజీ అంతా. పైన ముందు తాత, అమ్మ, మా అమ్మ ఉండేవారు, తర్వాత తల్లి తండ్రి ఉండేవారు, కింద పిల్లలు 4 ఉండేవారు కనీసం. అందులో 2 ఆడపిల్లలు 2 మగపిల్లలు ఉండేవారు. మాకు అర్థమైంది, వృద్ధులు కూడా మన దగ్గరే ఉండాలి, అమ్మా నాన్న ఉండాలి, మనం కనీసం 4 ఉండాలి. ఎందుకని? ఈ తమ్ముడికో అన్నదకో కష్టం వచ్చింది, చెప్పుకోవడానికో మనిషి ఉండాలా వద్దా? ఒక్కడే లింగులు ఇటుకోమంటూ ఒక్కడే ఉంటే, ఆ ఒక్కడు పోయి అమెరికాలో ఉంటే వాడు ఎవడికి చెప్పుకుంటాడని అక్కడ ఉరేసుకోవడం తప్పితే. ఇవాళ దాపురించిన పరిస్థితి అదే. అమెరికా పంపుతున్నాం, వాడు ఒక్కడే ఉన్నాడు అక్కడ. అమ్మాయిల్ని పంపుతున్నారు, అమ్మాయి ఒక్కతే ఉంది. దానికి ఏదో ఉద్యోగంలో సమస్య వచ్చింది, లేకపోతే దేంట్లోనో సమస్య వచ్చింది అంటే ఊరేసేసుకుంది అక్కడ. అయిపోయాక మనకు తెలిసింది. పైగా అక్కడేమో మనుషులను పట్టుకుని కాల్చేసే వాతావరణం ఉంది అక్కడ. రోజుకో విద్యార్థిని కాల్చేస్తున్నారండి ఇవాళ అమెరికాలో. ఎందుకంటే వాళ్ళు అక్కడ భరించలేకపోతున్నారు, అందరూ ఇక్కడికి వచ్చేస్తున్నారు, మా ఉద్యోగాలు పోతున్నాయని అసూయ బయలుదేరింది అక్కడ. మన పిల్లలు అనాథలు అవుతున్నారు. ఆ అనాథత్వం నుంచి కూడా వాళ్ళని కాపాడాలి అంటే చిన్నప్పుడే ఇంట్లో ఎక్కువ మంది ఉండే వాతావరణం ఉండాలి. ఇక్కడ లింగులు ఇటుకుమని 2 ఉండడం, 4 బెడ్రూములు, 6 బాత్రూములు, దేనికంటే పని లేక ఎవడో వాడినప్పుడు ఇక్కడ. దీనికేమో ఈఎంఐలు కడుతూ కూర్చోవడం ఎక్కడ? అందుకే విదురనీతిలో చెబుతాడు, కుటుంబంలో కుటుంబ సభ్యులతో పాటుగా ఎవరు ఉండాలంటే ఒక ముసలి దాయాది ఉండాలన్నాడు. దాయాదులు అంటే ఈ కుటుంబ యజమాని అన్నదమ్ములకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా పెద్ద ఆయన ఉంటారు, ఈ తండ్రికి పెద్ద తండ్రి ఎవరైనా ఉంటే వాడిని ఇంట్లో పెట్టుకోవాలి. ఆపదలో ఉన్న బంధువు ఉండాలి. బంధువుల్లో ఎవరికైనా ఆపద వస్తుంది, వాళ్ళకి అన్న వస్త్రాలకు ఇబ్బంది వస్తుంది, అయితే అప్పుల పాలు అవుతారు. ఒక్కోసారి ఊళ్ళో ఉంటే అప్పుల వాళ్ళు వచ్చి ఏడిపిస్తారు, ఒరే నేను అప్పుల పాలు అయ్యానరా, ఊళ్ళో తలెత్తుకోలేకపోతున్నాను రా, నువ్వేదో వేరే ఊళ్ళో ఉన్నావు కదా, నీ ఇంట్లో 1 నెల ఉంటానరా, కాస్త కనపడకుండా ఈ లోపు కాస్త ఏదో సంపాదించుకుంటానంటే వెంటనే ఆ బంధువుకు ఆశ్రయం ఇవ్వాలి మనం. ఆపన్న బంధువు అంటారు. ఆ నెల్లాళ్ళు అతను కాపాడేమనుకోండి, తర్వాత వెళ్ళిపోతాడు, ఏదో తీర్చుకుంటాడు. లేకపోతే ఈ నెల్లాళ్ళు అతను ఊళ్ళో వాళ్ళు రాళ్ళెట్టు కొట్టి చంపేస్తారు, ఏదో చేస్తారు అక్కడ. అది భయం ఉంది. ఆ భయంతో ఉన్న బంధువుని ఆదుకోకపోతే మన కుటుంబం దేనికి? ఇక్కడ ఒక ముసలి దాయాది, ఒక ఆపన్న బంధువు, ఒక సంతానం లేనటువంటి స్త్రీలు ఎవరైనా మన బంధువుల్లో ఉంటే వాళ్ళని మనమే పోషించాలి అన్నారు. తండ్రి చెల్లెలు కావచ్చు, తండ్రి మేనత్త కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. మన వంశాలకు సంబంధించి సంతానం లేకుండా ఒక స్త్రీ అలా ఒంటరిగా భర్త కూడా పోయి మిగిలిపోయి ఉండొచ్చు, ఆవిడ్ని మన ఇంట్లో పెట్టుకోవాలి. ఇదే సేవ, ఇదే సేవ. దీనికి భార్య భర్త ఇద్దరు అంగీకరించాలి. వారి తరఫు వారు కావచ్చు, వీరి తరఫు వారు కావచ్చు, ఎవరైనా కానివ్వండి.
అంతేకాదు మన మిత్రుడు ఎవరైనా పేదరికంలో పడితే వాడిని మనమే ఆదుకోవాలి అన్నాడు. ఇవన్నీ బయట సమాజానికి చేసే సేవల కంటే గొప్ప సేవలు. ఒక ముసలి దాయాది, ఒక ఆపన్న బంధువు, ఒక సంతానహీనమైనటువంటి స్త్రీ, నాలుగోవాడు ఒక పేద మిత్రుడు. ఈ నలుగురిని పోషించిన వాడే నిజమైన కుటుంబ యజమాని అన్నాడు. అలాంటి దాన్నే మనం ప్రోత్సహించాలి, దాన్నే సేవగా మన ఇంట్లో చేయాలి, మన బంధువుల్లో చేయాలి, మన వర్గంలో చేయాలి, తర్వాత సమాజానికి చెయ్యాలి. ఇంకొక మాట చెబుతాను నేను, ఒక 2-3 నిమిషాల్లో సెలవు తీసుకుంటా. ఒక 2 మంచి మాటలు చెప్పి, ముఖ్యంగా ఈ వసూళ్ళు బాగా జరగాలి అంటే వాళ్ళ మనస్సు సంతోషించే విధంగా మాట్లాడాలి. ప్రియవాక్య ప్రదానేన సర్వే తుష్యంతి జంతవక, ప్రియవాక్య ప్రదానేన సర్వే తుష్యంతి జంతవక, తస్మాత్ తదేవ వక్తవ్యం వచనే కా దరిద్రత అన్నాడు. ఇష్టమైన మాటలు మాట్లాడితే అందరూ సంతోషిస్తారు. మన పని జరగాలి కదా, సంతోషించే మాటలు మాట్లాడు. అందుకని తస్మాత్ తదేవ వక్తవ్యం, అంచేత ఎదుటివాళ్ళు ఏ మాట మాట్లాడితే సంతోషిస్తారో అదే అబద్ధం కాకుండా సత్యాన్నే వాళ్ళు సంతోషించే విధంగా చెప్పచ్చు. సత్యాన్ని సంతోషించే విధంగా చెప్పొచ్చు. నిజంగా సత్యం కావచ్చు, అబద్ధం కావచ్చు. ఇంట్లో టిఫిన్ చేసి పెట్టారు, కొంచెం ఉప్పు తక్కువైంది, సత్యమే అది. కానీ ఏంటి ఉప్పు తక్కువ, సంతా చూసుకోవద్దా అంటే మొహాన్ని కొడతారు, మళ్ళీ చేయరు. అక్కడ సత్యమే, అలా చెప్పకూడదు. దానికి చెప్పేందుకు ఒక ఉపాయం ఉంది. ఏమిటి వేళ నువ్వు చేయలేదా, ఎవరన్నా ఇచ్చారా అంటే అయ్య బాబోయ్ అనుకుంటారు వెంటనే. అక్కడ నువ్వు చేస్తే ఎప్పుడు ఇలా అవ్వదు కదా, టిఫిను పక్కింటి ఆవిడ కానీ ఏమైనా ఇచ్చిందా. దానివల్ల మగాడికి 2 ప్రయోజనాలు. ఒకటి, ఈవిడ చేయలేదు, ఈవిడ బాగానే చేస్తుందని ఒప్పుకున్నావు. రెండోది, పక్కింటి ఆవిడ మీద మనకి ప్రత్యేకమైన అభిప్రాయం ఏమీ లేదని తెలియజేశాను. ఊరికే చెబుతాను, ఇవన్నీ అనుభవంతో చెబుతున్నాను అనుకోకండి, ఉన్న విషయాలు చెప్తాను. అనవసరంగా పక్కింటి ఆవిడ్ని, పై ఆట ఆవిడ్ని పెంచుకుంటే లేనిపోని అనుమానాలు వస్తాయి. ఎందుకు వచ్చిన గొడవ, ఆవిడ మాట బారేస్తే అయిపోయాయి, మన సొమ్మేం పోయింది. ఈ టిఫిన్ నువ్వు చేసినట్టుగా లేదు, పక్కింటి ఆవిడ ఏమైనా పంపించిందా, చేయడం కూడా చేత కాదు అని అన్నామనుకో, ఈవిడ ఇంత లావైపోతుంది. వెంటనే 2 కేజీలు బరువు పెరుగుతారు, వెంటనే చూసుకుంటే తెలుస్తుంది. మనకు ప్రయోజనం కలిగింది కదా, ఏదో పొరపాటు జరిగింది, ఇవాళ మా పుట్టింటి వాళ్ళు ఎవరో గుర్తొచ్చారు ఏమనుకోకుండా 2 నిమిషాల్లో కొత్త టిఫిన్ చేసి పట్టుకొస్తారు. మనకు కొత్త టిఫిన్ కావాలా, తగాదా కావాలా? ఇదేనండి ప్రియవాక్యం అంటే. సత్యమే, ఉప్పు తక్కువ అవ్వడం అనేది సత్యం. దాన్ని ఇలా చెప్పొచ్చు కదా, అలా ఎందుకు చెప్పాలి? అసలు తగాదా ఎలా పెరుగుతుందని చూస్తే మరి విడాకులు కాకపోతే ఏమవుతాయమ్మా, గొడవలు అయిపోతే. ఈ ప్రియవాక్యం రేపు వసూలు చేసినా అంతే, కార్యక్రమాలు నడిపినా అంతే. నిజమే, ఒకరినెవరినో వేదిక మీదకి పిలవలేకపోయాం, ఆయన చాలా పెద్ద వ్యక్తి అండి, కానీ ఏం చేస్తాం, ఒక సందర్భం పిలవలేకపోయాం. వారి రికగ్నిషన్, అక్కడ ఉండగానే వారిని గుర్తిస్తున్నాం అని ఒక నమస్కారం చేస్తే ఆయన లేచి నిలబడితే ఆయన వేదిక మీద కూర్చోబెట్టినట్టే అయిపోయింది ప్రహసనం. అంతే. అస్తమానం అందరినీ పిలుస్తారా, కుదరదు అని మైకులో అరవక్కర్లేదు. ఇక్కడ ఆయన కచ్చగట్టేస్తాడు, వాళ్ళ క్యాస్ట్ ఓట్లన్నీ పడకుండా చేసేస్తాడు రేపొద్దున్న. మొత్తం క్యాస్ట్ అంతా ఒకటే, అంత తగాదా ఎందుకు తెచ్చుకోవాలి? ఆయన అక్కడే నిలబెట్టి కాస్త పెద్ద ఆయన వచ్చారు, చాలా గొప్ప వ్యక్తి, ఇదివరకు ఎంతో చేశారు, కానీ ఇక్కడ మనం చోట్లేదు, ఏం చేద్దాం, అయ్యా ఇక్కడి నుంచే మీకు నమస్కారం అన్నామనుగా పర్లేదండి అంటాడు. అయిపోయా, మనసు బాగుంది. ఇదే ప్రియవాక్య ప్రధానైన సర్వే తుష్యంతి జంతవక. అన్ని జీవులు ఆనందించేటప్పుడు ఈ మాటే మాట్లాడచ్చు కదా, ఎందుకు పెడసరం మాట ఎందుకు మాట రావాలి నోటమాట? ఆ రకంగా మన కార్యక్రమాలు మనం నడిపించుకుందాం ఖచ్చితంగా. ఇంకొక మాట నేను సామాజికంగా విషయం దృష్టిలో పెట్టుకుని చెబుతున్నా. ఇది వేసవి కాలం, లయన్స్ క్లబ్ జరుపుకుని చాలా విస్తృతంగా నీటి పొదుపు గురించి ప్రచారం చేయండి, నీటి పొదుపు గురించి ప్రచారం చేయండి. చాలా అవసరమైన విషయం అది. ఆంధ్రప్రదేశ్లో మరీ అవసరం. నిన్న మొన్న నేను పత్రికల్లో చదివి ఆశ్చర్యపోయాను. మన ఇంట్లో ఫిల్టర్లు ఉంటాయి కదా, ఆక్వా ఫ్రెష్ కానీ ఆర్ఓ ఫిల్టర్లు ఏవైనా సరే, వాటి నుంచి ఒక పైపు నుంచి వేస్ట్ వాటర్ పోతూ ఉంటుందండి. ఆ వాటర్, ఆ నీళ్ళని మొక్కలకి వాడచ్చు, ఇంటికి తడిబట్ట పెట్టడానికి వాడచ్చు, మరీ పూర్తిగా వదిలేయవలసిన అవసరం, గిన్నెలు గడగడానికి దాన్ని వాడచ్చు. మహిళలు ఈ విషయాన్ని గమనిస్తే, ఒక ఆవిడ రోజుకి 600 లీటర్ల నీరు సేవ్ చేసింది. 600 లీటర్లు నీరు ఈ ఇంట్లో సేవింగ్ వల్ల. ఈ నీటి పొదుపుని చాలా విశేషంగా ప్రచారం చేయండి. ఎందుకంటే విదేశాల్లో, ఇజ్రాయిల్ సహా అన్ని దేశాల్లో నీటి పొదుపుకి చాలా చర్యలు తీసుకుంటారు. చుక్కని రూపం అవక్షోభింతురక్కడ. ఆ విషయం తెలిసి 20 ఏళ్ల క్రితం సాగర ఘోష కావ్యంలో పద్యం రాశాను నేను. చుక్కని రూపం అవక్షోభింతురక్కడ, ఇక్కడ అబ్దులైన లెక్కలేదు.
చుక్కని రూపం అవక్షోభింతురక్కడ ఇక్కడ అబ్ధులైన లెక్కలేదు అవునులెండు మీరలు అంగారక గ్రహమందు నీరు తెచ్చుకొందురేమో అవునులెండు మీరలు అంగారక గ్రహమందు నీరు తెచ్చుకొందురేమో. విదేశాల్లో ఒక చుక్క నీరు కూడా వృధా పోకూడదని ఇజ్రాయిల్ లాంటి దుబాయ్ లాంటి దేశాల్లో బిందు సేద్యం చేస్తారండి, డ్రిప్ ఇరిగేషన్. ఏ మొక్క రబ్బర్ గొట్టం లాంటిది పెట్టేవాళ్ళు దాని నుంచి దానికి రంధ్రాలు పెట్టి ఏ మొక్కకి నీరు అవసరమో ఆ మొక్కకి అన్ని చుక్కలే 10 చుక్కలే 20 చుక్కలే నీరు పెడుతుంది. మళ్ళీ ఆ గొట్టం ఖాళీగానే ఉంటుంది, వెళ్ళిపోతూ మళ్ళీ ఇంకో మొక్కకి పెడుతుంది. అవసరం లేని మొక్కకి వెళ్ళదు. అనవసరంగా చేనంతా నీరెట్టేయడం, కొన్ని మొక్కలు కుళ్ళిపోవడం ఉండదండి. ఊరికే మనం స్నానం చేసిన నీళ్ళన్నీ మొక్కలకి వెళ్ళిపోతాయి అనుకోకూడదు. కొన్ని మొక్కలకు అవసరం లేదు. అవి అవసరం లేని మొక్కకి నువ్వు నీళ్లు పోస్తున్నావంటే ఇందాక చెప్పినట్టు అపాత్రదానం చేస్తున్నావు. అప్పుడు అవసరమైన మొక్కకి అందవు. మొక్కల చుట్టూ కలుపు మొక్కలు పెరిగాయి అనుకోండి, మళ్ళీ నీళ్లు వృధా అయిపోతాయి. కలుపు మొక్కలు తీసేయాలి ముందు. ఈ రకమైన నీటి పొదుపును గురించి ప్రచారం చేయండి. అందుకే నేను వ్యంగ్యంగా కవిత్వం కాబట్టి నా విదేశాల్లో చుక్క నీరు పోతే పెద్ద హడావుడి చేస్తారు. మన దగ్గర మొహం కడుక్కుంటాడు, నోట్లో పేస్ట్ ఎట్టి కొడాయి తిప్పేస్తాడు. ఎందుకు తిప్పాడో తెలియదు. ఇది అది కట్టడు, అదలా తిరుగుతూ ఉంటుంది. ఈలోపు ఫోన్ చూసుకుంటూ ఉంటాడు. మళ్ళీ ఇక్కడ అందులో ఏదో కంగారు పెట్టే వార్త ఉంటుంది. ఈలోపు మొత్తం 2 బిందెల నీళ్ళు ఎగిరిపోయి. నువ్వు తిప్పగానే ఎందుకు తిప్పుతావు కళాయి? నీ పని అయ్యాక తిప్పచ్చు కదా. పుక్కిలించి ఉమ్మేయాల్సి వస్తుందండి వాష్ బేసిన్ దగ్గర. నేను చేసే మీకు చెబుతున్న మొహమాట వల్ల ప్రతిసారికి కుళాయి కట్టేయాలి, ప్రతిసారి నువ్వు పుక్కిలించాలి. అది ఎలాగో పుక్కిలిస్తున్నాం కదా అని కుళాయి మొత్తం తిప్పేసామనుకో, నువ్వు పుక్కిలించేదేమో 4 చుక్కల నీళ్లు, వృధా అయిందేమో 4 చెంబుల నీళ్లు మిత్రమా. 4 చెంబుల నీళ్ళు, అది సామాన్యమేం కాదు. మొత్తం పాలకొల్లులో అన్ని ఇళ్లలోనూ జరుగుతున్న నీరంతా కలిపి వెతకండి, ఎన్ని టీఎంసీల నీరు వృధా అయిపోతుందో. ఆ నీరు వృధా కాకుండా మనం ప్రయత్నం చేయాలి. అంగారక గ్రహం మీద పరిశోధన జరిగినా చంద్రయాన్ 2 కాదు 3 కాదు 32 వచ్చినా నీళ్ళు అక్కడి నుంచి ఎక్కడికి తెచ్చుకునే పరిస్థితి లేదు. ఒకవేళ తెచ్చామంటే వాటర్ బాటిల్ ₹1 కోటి అవుతుంది. ఎవడు భరిస్తాడు ఇక్కడ? అంటే ఉన్న నీళ్లు కాపాడుకోవాలి. ఇంకొక మాట చెప్పి నేను సెలవు తీసుకుంటా. అసలు ఇంట్లో విద్యుత్ విషయంలో, సోలార్ ఎనర్జీ విషయంలో లయన్స్ క్లబ్ ద్వారా ఏం చేయగలరో అదంతా విశేష ప్రచారం చేయండి. ఈ హీటర్ల ద్వారా, కరెంటు సాధనాల ద్వారా చాలా కరెంటు వృధా అయిపోతుంది, అనేక రకాల దుర్వినియోగం అవుతుంది, పర్యావరణం పాడవుతుంది. అదే ప్రతి ఇంటి మీద సూర్యకాంతిని ఆస్వాదించగలిగిన పలకలు ఏర్పాటు చేసుకోగలిగితే, ఎవరన్నా ముందుకు వస్తే మేము లయన్స్ క్లబ్ దగ్గర నుంచి కొంత ఇస్తామయ్యా, లేదు ఏర్పాటు చేయిస్తాం మేము, అసలు మీ ఖర్చు లేకుండా మా మనుషుల్ని పంపి మేము చేయిస్తాం, ఆ ఫిట్టింగ్ ఛార్జెస్ అన్నీ మేము భరిస్తాం అనగలిగితే చాలామంది ముందుకు వస్తారు. ముఖ్యంగా అపార్ట్మెంట్లో పెద్ద సమస్య అవుతుంది. ఇక్కడంత ఉండదు, కానీ మేము హైదరాబాద్లో పడుతున్నాం. 20 మంది ఉంటారు, అందులో 2 ఒప్పుకోకపోయినా పెట్టడానికి వీలు లేదు. అది మీరు ఇక్కడన్నీ ప్రత్యేకమైన డాబా ఇళ్ళు ఉంటాయి కాబట్టి డాబా ఇంటి మీద పెట్టుకోవచ్చు. మీకు తక్కువలో అవుతుందండి, మేము ఏర్పాటు చేస్తాం, మీకు రిస్క్ ఏం లేదు, మీరు ఇది పెట్టుకోండి, మీకే కరెంట్ అంతా కలిసి వస్తుంది అంటే కొన్ని కోట్ల యూనిట్ల మెగావాట్ల కరెంటు కలిసి వస్తుంది. ఈ నీటి విషయంలో, విద్యుత్ విషయంలో మీరు ఇది కూడా సేవాభావంతోనే భావించి ప్రచారం చేయండి. ఆ రకంగా త్యాగానికి, సేవకి, దాన ధర్మాలకి స్ఫూర్తి కలిగించడానికి ఈ నా ప్రసంగం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. స్వస్తి. అందరూ కూడా ఒకసారి లేచి నిలబడి వారికి కృతజ్ఞతలు తెలియజేద్దాం. ఆనందం, మహదానందం, మహాశయ పాదాభివందనం. చక్కటి మాటలు చెప్పి మాకు దిశానిర్దేశం చేసిన మీకు హృదయపూర్వకమైన అభినందనలు, కృతజ్ఞతలు కరతాళ ధ్వనుల ద్వారా తెలియజేస్తున్నాం. మరింత గట్టిగా మా ఆహ్వానాన్ని మన్నించి అంతటి చక్కటి ప్రసంగాన్ని ఇచ్చిన మీకు పాదాభివందనం మహాశయ, మా పాదాభివందనం. మరొక్కసారి కూడా మా ఆహ్వానాన్ని మన్నించి మమ్మల్ని ఉత్తేజపరిచయం చేయడానికి అనేక సార్లు మీరు రావాలని, మా అందరినీ ఉత్తేజపరిచయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఆశీనులు కండి. లక్ష్మణ్ వేదికపైకి రండి. లక్ష్మణ్ గారు, పెద్దపట్ల లక్ష్మణ్ గారిని నేను వేదికపైకి రమ్మని కోరుతున్నాను. ఒకసారి నరసింహరావు గారి కరతాళధ్వనులతో కృతజ్ఞతలు తెలియజేసుకుందామండి, చక్కటి మాటలు చెప్పినందుకు. అయ్యా నరసింహరావు గారు, ఈ సభలో మీ శిష్యులు కూడా ఉన్నారండి.
అయ్యా గురుగారు ఒక్క నిమిషం సార్. మీ శిష్యులు వచ్చారు సార్, ఒక్క నిమిషం. వారు మీకు సాల్వ్ అవుతుంది సార్. మీ శిష్యులు అటండి వారు. మీ 20 ఏళ్ల క్రితం మీ దగ్గర చదువుకున్న అమ్మాయి అండి. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. 20 సంవత్సరాల క్రితం వారి దగ్గర చదువుకున్నదటండి అమ్మాయి. మరి వచ్చి వారిని సత్కరించుకుంటుంది. దంపతులను దీవించవలసిందిగా నరసింహరావు వారిని కోరుతున్నాను నేను.